హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఏప్రిల్ మాసానికి యాకోబు గారి యొక్క మొదటి 6 కుమారుల గురించి కూడా పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. ఏప్రిల్ మాసం అంతా కూడా యాకోబు గారికి, లేయా గారికి, ఆ తర్వాత దాసి అయినటువంటి బిల్హా గారికి పుట్టినటువంటి కుమారులందరినీ కూడా పరిశీలించుకున్నటువంటి కృప దేవుడు అందించాడు. ఈ మే మాసం అంతా కూడా మిగిలి ఉన్న 6 కుమారుల గురించి కూడా, ఆఖరి 6 కుమారుల గురించి కూడా పరిశీలించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మే మాసపు తొలి శుక్రవారపు ఆరాధనలో 7వ కుమారుడు గురించి మనం ప్రస్తావించడం అనేది మొదలుపెట్టాం. అయితే మొదటి కుమారుడి పేరు, యాకోబు గారి యొక్క మొదటి కుమారుడి పేరు ఏంటి చెప్పండి? రూబేను. రెండోవాడు షిమ్యోను. మూడోవాడు లేవి. నాలుగోవాడు యోధ. ఐదోవాడు ఏంటి? దాను. ఆరోవాడు నఫ్తాలి. ఏడోవాడు గాదు. అంటే 7 కుమారులను పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి, పరిశీలించేటువంటి కుమారుడు 8వ కుమారుడు. అంటే యాకోబు గారికి పుట్టిన 8వ కుమారుడు చెప్పండి, అషేరు. అషేరు యాకోబు గారి యొక్క 8వ సంతానము. 8 అనేది యూదులకి చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రాముఖ్యమైన దినంగా కూడా దాన్ని ఆచరిస్తూ ఉంటారు. 8వ దినాన్ని యూదులు కూడా సున్నతి అయినటువంటిది కూడా చేయడం అనేది వాక్యానుసారమైన విషయమే. కాబట్టి 8వ కుమారుల్లో కూడా చాలా ప్రత్యేకమైన అనుభవాలు ఖచ్చితంగా దేవుడు ఉంచి ఉండాలి. అయితే ఈ రోజున ఆషేరు అనేటువంటి ఆ వ్యక్తి నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏమై ఉన్నాయి అనేటువంటి విషయాలన్నిటికంటే కూడా, వాస్తవానికి ఆషేరు అనేటువంటి వాడు ఎవరికి పుట్టాడు, ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏమై ఉంది, ఈ పేరు పెట్టినప్పుడు కూడా తల్లిగారు ఏమైనా అనుకుందా అనే ఆలోచన కానీ మనం చేసినట్టయితే, ఆదికాండము 30వ అధ్యాయము 13వ వచనం చదివితే ఆ చోట ఒక చక్కటి మాట ఉంది. త్వరగా చదవండి. లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి అషేరు అనే పేరు పెట్టాను. నేను చదువుతూ ఉన్నాను చూడండి. ఆదికాండము 30వ అధ్యాయము 13వ వచనము. లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి పెట్టినటువంటి పేరే అషేరు. స్త్రీలు నన్ను భాగ్యవంతులందరూ కదా అని పెట్టిన పేరే చెప్పండి, అషేరు. అయితే ఎవరు పెట్టారంటే పేరు? లేయా గారు పెట్టారు. వాస్తవానికి 8వ కుమారుడు లేయా గారికి పుట్టినటువంటి కుమారుడు కాదు. లేయా గారు దాసి అయినటువంటి జిల్ఫాకి పుట్టినటువంటి 2వ కుమారుడు ఆషేరు. మొదటగా పుట్టినటువంటి వాడేమో చెప్పండి గాదు. అంటే లేయా గారికి 4 కొడుకులు పుట్టిన తర్వాత గర్భం ఆగిపోయింది. అక్కగారికి అందరూ కూడా పిల్లలు పుట్టేస్తున్నారు, నాకే పిల్లలు పుట్టట్లేదని చెప్పి రాహేల్ ఏడ్చింది. రాహేల్ ఏడిస్తున్నా సరే పని అవ్వలేదు. పని అవ్వకపోతే రాహేల్ అంది భర్త గారితో, ఇంక నాతో పిల్లలు పుట్టే అవకాశం ఇంక రాకపోవచ్చు కనుక నా దాసి అయిన బిల్హాను నీకు ఇస్తాను, వాళ్ళ మూలంగా కన్నటువంటి బిడ్డలైనా సరే నా బిడ్డలుగా నేను భావించడానికి ఒక అవకాశం ఉంటుంది కనుక దయచేసి దీన్ని సమ్మతించను అన్నప్పుడు యాకోబు గారు చేర్చుకుంటారో వాళ్ళ మూలంగా 2 కుమారులు అనేటువంటి వారు కూడా కొడతారు. వాళ్ళే దాను, నఫ్తాలి. అయితే 6 కుమారులు బాగానే సెట్ అయిపోయింది. లేయా గారికి ఆల్రెడీ 4 కుమారులు తన గర్భం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడితో అమ్మగారు సరిదిద్దుకోలేదు. చాలే ఇంకంతకంటే మాకేం కావాలో అనుకోలేదు. చెల్లిగారు దాసీకే 2 కుమారులు పుడితే నా దాసీకి ఎందుకు పుట్టరని చెప్పి ఈ దాసీతో కూడా మళ్ళీ పిల్లలను కనిపించడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నించినటువంటి క్రమంలో పుట్టినటువంటి జిల్ఫా యొక్క, లేయా యొక్క దాసి కుమారులే చెప్పండి, గాదు, అషేరు. ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకి పుట్టాలంటే తర్వాత పుట్టారు, కాదని అనట్లేదు. తర్వాత వీళ్ళకి పుట్టారు, కాదని అనట్లేదు. కానీ ఇప్పుడు పుట్టిన 12 మందితో మాత్రమే క్లోజ్ అయిపోయింది. దేవుడి యొక్క ఉద్దేశం క్లోజ్ అయింది. తర్వాత కూడా పుట్టారు వీళ్ళకి, కాకపోతే దేవుడు వాళ్ళని గోత్రికులుగా ఏర్పరచుకోలేదు. అయితే ఈ ఆషేరు పుట్టినప్పుడు తల్లి అయినటువంటి లేయా అంటా ఉంది, నేను భాగ్యవంతురాలని చెప్పి అనుకుంటారు కనుక వీడి పేరు ఏం పెట్టాలి? మనం అషేరు అనేటువంటి పేరు పెట్టాలి.
అషేరు అనేటువంటి పేరు పెట్టాలి. నాకు తెలియకొడుతున్నాను, ఇందులో భాగ్యవంతురాలు అనుకోవడానికి ఏముందండి? ఆల్రెడీ నువ్వు భాగ్యవంతురాలవే కదా. చెల్లితో పోల్చుకుంటే ఈవిడ భాగ్యవంతురాలే, ఎందుకంటే చెల్లికి ఇంకా పిల్లలు పుట్టలేదు కాబట్టి. ఆవిడతో నువ్వు ఏ విధంగా పోల్చుకున్నా సరే ఆవిడికి లేని సంతానం, అది కూడా నీ గర్భం ద్వారాగా కలిగినటువంటి సంతానం 4 ఉన్నారో. పైగా ఈవిడ అనుకుంటా ఉంది, లోకం అందరూ కూడా నన్ను అదృష్టవంతురాలు అనుకుంటారు, లోకం అందరూ కూడా నన్ను భాగ్యవంతురాలు అనుకుంటారు అని చెప్పి పెట్టిన పేరు. ఎందుకు అనుకుంటారు అనేటువంటి ఆలోచన ఈవిడికి ఏమై ఉందనంటే 8 మంది పిల్లలు ఈవిడియే అని అనుకుంటుందన్నమాట. 6 పిల్లలు ఈవిడిదే అని అనుకుంటా ఉంది కనుక ఇక నుంచి లోకంలో ఉన్న స్త్రీలందరూ కూడా నన్ను ఏమని అనుకుంటారు? అదృష్టవంతురాలు కాబట్టే 6 కుమారులు దేవుడు ఈవిడికి ఇచ్చేసాడని చెప్పి ఆవిడ ఫీల్ అయిపోతా ఉంది. వాస్తవానికి అది అసలు సత్యమే కాదు, వాస్తవానికి సత్యమే కాదు. కాకపోతే ఆవిడ ఫీల్ అవుతుంది, నాకు 6 కుమారులు దేవుడు ఇచ్చాడు కాబట్టి అదృష్టవంతురాల్ని, నాకంటే భాగ్యవంతురాలు ఇంకెవరో లేరు అనే ఫీలింగ్ ద్వారాగా పెట్టిన పేరే చెప్పండి అషేరు. అషేరు అంటే అదృష్టం వరించిందనే ఉద్దేశం ఆవిడ కలిగి ఉందన్నమాట. 6 పిల్లలు ఉన్నారు కనుక నాకు చాలా అదృష్టం కలిసి వచ్చింది, చాలా భాగ్యం కలిసి వచ్చిందనే ఉద్దేశం ఆవిడ కలిగి ఉన్నట్టుగా ఆవిడ యొక్క మాటలన్నీ కూడా మనకు చక్కనైన రీతిలో పరచబడతా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా చాలాసార్లు ఇలాంటి అనుభవాలు మనం కూడా కలిగి ఉంటాం. ఎవరన్నా పిల్లలు పుట్టినప్పుడు చాలా అదృష్టవంతులు అండి, మేము అదృష్టం కలిసి వచ్చిందండి, ఈ రోజున మా తలరాత మారిపోయిందండి అని చెప్పి పిల్లలు పుట్టినప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి మాట పలుకుతూ ఉంటారు. అదృష్టం కలిసి వచ్చింది, వీడు పుట్టిన తర్వాత అదృష్టం కలిసి వచ్చిందండి, వీడు పుట్టిన తర్వాత మా స్థితిగతులు మారినాయండి, మా జీవితం మారినాయి అని చెప్పి. ఇక్కడ లేయా ఏ విధంగా అయితే కుమారుడు పుట్టినప్పుడు నేను అదృష్టవంతురాలు అయ్యాను అనుకుంటుందో, చాలా మంది తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఎవరన్నా పిల్లలు పుట్టారు అనుకోండి, ఎక్కడా లేని అదృష్టం మాకు వచ్చేసింది, వరించేసింది అనే అనుభవాల్లో కొంతమంది కనబడతా ఉంటారు. ఎవడో చెప్తాడు, తలతెక్కలవాడు లేకపోతే తలమాసినోడు ఎవడో చెప్తాడు, అమ్మా ఈ పిల్ల పుట్టింది చూడండి, ఈ పిల్ల పుట్టిన తర్వాత మీకు అన్నీ ఏమొచ్చేస్తాయి? కలిసి వచ్చేస్తాయి అంటే ఎవరు చెప్తారు? అన్నీ జాతకాలు, సిద్ధాంతులు ఇలాంటివి అందరూ చెప్తారు. ఈ పిల్ల పుట్టిన తర్వాత చాలా మంచి అదృష్ట జాతకురాలమ్మ, ఈవిడ పుట్టిన తర్వాత ఇంట్లో అంతా కూడా కలిసి వస్తుందమ్మా, దశ అంతా కూడా తిరిగిపోద్దమ్మా అని అంటారు. వాస్తవానికి అది పుట్టిన తర్వాత అడుక్కుంది అంటారు వాళ్ళ అదృష్టవంతురాలు ఇంకా అనుకుంటా ఉంటారు. ఆ పిల్ల పుట్టిన తర్వాత అడుక్కుంది అంటా ఉంటారు. కానీ జాతకాలు ఏమని చెప్పాడు? పుట్టిన తర్వాత స్థితి మారిపోద్ది, పుట్టిన తర్వాత గతి మారిపోద్ది, పుట్టిన తర్వాత జీవితాలే మారిపోతాయి అన్నట్టుగా కొంతమంది అంటా ఉంటారు, ఆ జాతకాలను బట్టి గీతకాలను బట్టి. వాస్తవానికి అనుకుంటా ఉంది, 6 పిల్లలు నేను కన్నాను కనుక, నా పిల్లలు కనుక నేను అదృష్టవంతురాలిని అని చెప్పింది. ఎంతమంది పిల్లలు పుడితే అంత అదృష్టవంతులను అనుకుంటారు, కానీ వాస్తవం నేను దాన్ని నమ్మను. ఎక్కువ పిల్లలు పుడితే సంతోషం కలగదండి. ఆ పుట్టిన పిల్లల్లో ఒక్కడైనా సరే శాంతి సమాధానాన్ని తెచ్చిపెడతా చాలు, అదే అదృష్టం. ఎంతమంది పిల్లలు ఉంటే ఏమి లాభం? ఆ కలిగినటువంటి పిల్లలను బట్టి ఆ తల్లి సంతోషిస్తే అది లాభం. అంతమంది పిల్లలను బట్టి ఒక్క పిల్లోడైనా, ఒక్క కుమార్తె అయినా సరే తల్లిని తండ్రిని సంతోషపెట్టే రీతిలో ఉంటే ఆ తల్లైనా తండ్రి అయినా భాగ్యవంతురాలు అవుతుంది, అదృష్టవంతురాలు అవుతుంది తప్ప చెప్పుకోవడానికి ఏమో 10 మంది పిల్లలు, ఒక్క పిల్లోడిని బట్టి కూడా, ఒక్క వ్యక్తి బట్టి కూడా ఏ తల్లి ఏ తండ్రి కూడా సంతోషించట్లేదంటే అదృష్టం. అది అదృష్టం అని అనరు. ముందు దోపెట్టామనుకో దురదృష్టం అవుతుంది, అందులో సందేహం లేదు. ఎక్కువ పిల్లలు పుట్టారు, చాలా మంది పిల్లలు ఉన్నారు, ఎవరికి వెళ్ళిన అదృష్టం మాకే బోల్డ్ మంది పిల్లలు కాదు. అంతమంది పిల్లల్లో ఒక్క పిల్లవాడిని బట్టైనా, ఒక్క కుమారుని బట్టి అయినా సరే నువ్వు సంతోషిస్తున్నావంటే అది నిజమైన అదృష్టం అని అంటాను. అయితే చాలామంది క్రైస్తువుల్లో కూడా ఇలాంటి వ్యక్తులే ఉన్నారు. ఎవడో చెప్పాడు, నేను చెప్పా, పిల్ల పుట్టిన తర్వాత దశ మారడం వీటి నాకు తెలియగలుగుతాను, పిల్లాడు పుట్టిన తర్వాత జీవితాలు మారడం వీటి నాకు తెలియగలుగుతాను, ఆ పిల్లలు ఇంట్లో పుట్టిన తర్వాత దశ తిరిగిపోద్దని చెప్పి అంటాడు. దాన్ని బట్టి బాగానే ఉంటుంది. కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు కూడా మేనమామ గారికి ఇది ఏమొచ్చిందండి, ఏదో అంటారు, దోషమా కీడొచ్చిందండి, వీడి పుట్టడం వల్ల మేనమామకి ఎఫెక్ట్ ఉందంటే అండి, వీడు పుట్టడం వల్ల కుటుంబంలో ఏం ఉండదంటండి అని చెప్పి అంటాడు ఎవడో. అన్న తరగతి ఇది పట్టుకొని ఇంట్లో ఏది జరిగినా, ప్రయాణంలో ఏ అనిష్టం జరిగినా, ఇంట్లో ఏ ప్రమాదం జరిగినా చెప్తాను అన్నాడు ఆ సిద్ధాంతి, నువ్వు పుట్టిన తర్వాత ఎలాంటివి వస్తాయి అన్నాడు రా. అంతే. ఆ పిల్లలు నా మాట పట్టుకుని దూషిస్తూ ద్వేషిస్తూ ఏదో రకమైన కించపరిచేటువంటి వ్యక్తులుగా కొంతమంది కనబడుతూ ఉంటారు. మాట అయితే చెప్తా ఉన్నాను, జాతకాలను సైతం తిరగ మార్చగలిగే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ
నేను మహింపడతాం. సోదుగాండ్రని శకునుగాండ్రని సైతం వెర్రివారిని చేస్తానన్న దేవుడైన. అంతేగాని ఆడెవడో చెప్పాడు, ఎవడో రాశాడు. మన జీవితాన్ని ఆడరాయడానికి ఆవిడాడండి. మన బతుకుల్ని, మన తలరాతలు రాయేసేవాడు ఆయన రాయాలి మన తలరాతల్ని. అంతేగాని ఎవడో కౌనుకొసుకగాడు, ఆ గొట్టంగాడు ఎవడో చెప్తాడు జాతకాల్లో బాలేదు, మీ జీవితం బాలేదు, మీ నక్షత్రం బాలేదు, మీ బతుకు బాగోదు, ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఆ మాటలు పట్టుకుని జాతకం కూడా చెప్పాడండి. మా అమ్మమ్మకే చెప్పాడు, అన్నం తింటున్నప్పుడు చచ్చిపోతాను. చచ్చిపోయింది ఆవిడ. ఏమన్నానే? చచ్చిపోయే వరకు కూడా ఒకటే మాట మా అమ్మమ్మ గారు ఏమని తెలుసా? నాకు ముద్దగండం ఉంది, ముద్దగండం ఉంది, ముద్దగండం లేదు, గుండుగండం ఉంది నీకు. గుండెపోటు చచ్చిపోయింది ఆవిడ. కానీ జాతకంలో చిన్నప్పుడు చెప్పాడంట, కొయ్యోడు వచ్చి చెప్పాడంట, అమ్మ నువ్వు అన్నం తింటున్నప్పుడు ప్రాణం వదిలేస్తావమ్మా అని చెప్పే వరకు నాకు అలాగే అన్నం తింటున్నప్పుడే పోతారా ప్రాణం అని చెప్పి అన్నం తిన్న కూడా మనిషిట్టుంది ఆవిడ. జాతకాలు ఏం పని చేయవమ్మా అంటే పూర్తిగా పని చేయమని అంటలే, కానీ వాటిని మార్చగలిగే దేవుడు. అంటే ఆటల మూలంగా ఏదో జరుగుతుందని నేను అంటలేదు, జాతకాలు ఉన్నాయని కూడా నేను నమ్మట్లేదు. వాటిని మార్చే దేవుడు ఆయన, వాటి తలరాతలను మార్చే దేవుడు. ఈ జాతకాలు చెప్పేవాడి యొక్క ఆలోచనలు పిచ్చిగా మార్చేసే దేవుడు ఆయన. వెర్రివాణి చేస్తున్నాడండి బైబిల్లో పిచ్చి వీళ్ళని, ఈ జాతకాలకి వెళ్ళని శకునుగాండ్రి ఇలాంటి వారిని అందరినీ. అది ఎవడో చెప్పాడని చెప్పి అయిపట్టుకుని ఎడుతూ చెప్పాడండి, జాతకాలు చెప్పాడండి వీడు బాగుపడడానికి ఇంకో 8 సంవత్సరాలు పడుతుందంటండి. అంటే 7 సంవత్సరాలు ఏలినాటి ఉందంటండి. 7 సంవత్సరాల కంటే ముందుగా బాగుపడిన వాళ్ళు లేరంటారా? లేకపోతే ఈ జాతకం బాగోలేదండి, లేకపోతే వీడి పుట్టేటువంటి పిల్లలు మంచోళ్ళు పుట్టరండి, వీడి జీవితం ఏ విధంగా కూడా ఎదగదండి. ఎవరో చెప్పిన జాతకాలను బట్టి ఆలోచిస్తూ ఉన్న మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కూడా పాడు చేసుకునే వ్యక్తులు. అయ్యేం కాదమ్మా, నువ్వు బలంగా ప్రార్థన చేయగలిగే వ్యక్తి అయితే తలరాతలను సైతం మార్చగలిగే దేవుడు మన దేవుడు. నువ్వు ప్రార్థించి ఎందుకు చేయలేడు? జాతకాలు ఈ సిద్ధాంతులు ఇవన్నీ కూడా ఒట్టివన్నీ, వీటిని ఫాలో అవ్వకండి. పుట్టిన తర్వాత అదృష్టం రాడబెట్టండి, పిల్లలు పడితే అదృష్టం రాడబెట్టి నాకు తెలియకూడదు. అసలు ఈరోజు ఈ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ వాస్తవానికి ఆ కుటుంబం అంతా కూడా విభ్రాంతుల్లో మూలిగి ఉంది కనుక వాళ్ళ గురించి నేను అసలు మాట్లాడడానికి వీలు లేదు. కానీ ఖచ్చితంగా వాక్యంలో తెలియపరచవలసిన అవసరత, ప్రేరణ అన్నిటికంటే కూడా ముందుగా ఉంది కనుక ఖచ్చితంగా నేను తెలియపరుస్తాను. వాళ్ళ బంధువులైనా, నా కుటుంబ సభ్యులైనా, వారు ఎవరైనప్పటికీ కూడా. మా మేనత్త గారి యొక్క భర్త గారు చనిపోయారు, నిద్రించలేదు, చనిపోయారు. నిద్రించిన వాళ్ళు ఎవరు? రక్షణలో వాళ్ళు నిద్రించిన వాళ్ళు, క్రీస్తు నామమందు నిద్రించిన వాళ్ళు ధన్యులు. వాళ్ళు క్రీస్తులో కాదు కాబట్టి వాళ్ళు చనిపోయారు, వాళ్ళు పూర్తిగా మృతులైపోయారు వాళ్ళు. కాబట్టి చనిపోయారు. ఎన్ని రోజులు అయిందండి పెద్దమ్మ? వారం రోజులు అవుతుంది. ఏమనుకోకండి, మీరు ఫీల్ అవ్వకండి, నేను ఇలా అంటున్నానండి. చెప్పకండి కూడానే, చెప్పినా పర్లేదు అనుకోండి, కొంచెం అందంగా చెప్పండి. చాలామంది వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మా మేనత్త గారు తరచుగా మాట్లాడే మాట ఏ సందర్భంలో అయినా సరే ఉందంటే, జాతకాలుడు చెప్పిన మాట ఏంటంటే, నేను సుమంగిలిగానే పోతానంట, నేను సుమంగిలిగానే పోతానంట. ఎంతమంది దగ్గర చూపించుకున్నా సరే ఇదే చెప్తున్నారు కనుక ఎవరి దగ్గరికి వచ్చినా సరే అదే చెప్పింది మా మేనత్త. ఉన్నమాట. కావాలంటే వెళ్ళి అడగండి అమ్మా, నేను సుమంగలిగానే పోతానంటే, అబ్బా నువ్వేం బాధపడకో, నీకంటే ముందే నేనే పోతానని చెప్పి భర్త గారికి కూడా చెప్పేది. జాతకాలు ఎక్కడ చూపించినా, ఏ రాష్ట్రంలో చూపించినా, ఎన్ని లక్షలు పోసి చూపించినా ఒకే ఒక మాట అందరూ చెప్పింది, నీ భర్త గారి కంటే కూడా నువ్వు ముందుగానే పోతావు. అంతమంది చెప్పారు. మరి చెప్పింది జరిగిందా? జరిగిందండి. నేను ఈ మాట అనొచ్చు మా ఆంటీ గారి దగ్గర, కానీ ఈ సమయంలో అనకూడదు, నేను అనలేకపోయాను. కొన్ని 100 మంది చెప్పారు, కొన్ని 100 మంది దగ్గర జాతకం చూపించుకున్నటువంటి అనుభవాలు మా మేనత్త. ఆవిడతో పాటుగా మా జాతకాలు కూడా చూపించేస్తూ ఉంటుంది ఆవిడ. అందరైనా ఇంకా ఒకవేళ బాగోపోతే ఏమన్నా శాంతులు గీంతులు చేయించాలని చెప్పి చేయిస్తూ ఉంటుంది ఆవిడ. అంత ప్రేమ, కుటుంబం అన్నా వెనకాల తరం అన్నా ఆవిడకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఆవిడ కలిగి ఉండేది. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఏ సమయ సందర్భంలో అయినా సరే ఆవిడ మాట్లాడే ఒకే ఒక మాట ఏదన్నా ఉందంటే, సుమంగలిగానే పోతాను, సుమంగలిగానే పోతాను, సుమంగలిగానే పోతాను. ఎక్కడ చూపించుకున్నా సరే అదే చెప్పారు, నేను అదే నమ్ముతాను. కానీ వాస్తవానికి సుమంగలిగా పోయిందా? పోయారా? మొన్న బాగాలేనప్పుడు కూడా వెళ్ళి చూసి వచ్చానండి. వస్తానన్నారు మందిరానికి, మీ అందరి ముందు కూడా ఈ మాట కూడా చెప్పడం జరిగింది. మా వాళ్ళు వస్తానంటున్నారండి, వచ్చే వారం వచ్చే అవకాశం ఉందని.
అంటే 2 రోజుల క్రితం వెళ్ళి చూసినప్పుడు నన్ను అమ్మ మొన్న వస్తానన్నారు, రాలేదు. మీరు నా సంఘాన్ని కూడా తెలియపరిచాను, మీ గురించి సంఘ సమక్షంలో మీ యొక్క విజ్ఞాపన తెలియపరచడానికి ఇష్టపడ్డాను, జరిగింది ఏంటో నన్ను చెప్పమంటారని అడిగాను. ఏట్రా ఏమైందనంటే, ఆయన వస్తానన్నాడో మీరు రానివ్వలేదు. నిజమేనా అంటే, నిజమేరా, పద వెళ్దాం, హేమాగడి చర్చికి రమ్మన్నాడు కదా వెళ్దామంటే నేనే ఆపేశాను. ఒకవేళ ఆయన వచ్చుంటే అందరి సమక్షంలో ఆయన నిలబెట్టి దేవుడు కానీ సాక్ష్యాన్ని కానీ ఇచ్చుంటే పరిస్థితి కానీ వేరేగా ఉందనేమో. ఆ సమయంలోనే హృదయంలో దేవుడిని అంగీకరిందునేమో. భౌతికంగా అందరి ముందు అందరి సమక్షంలో రక్షణ అనేది లేకపోవచ్చేమో, కానీ హృదయంలో దేవుడికి స్థానం అనేది ఆ సమయంలో వద్దునేమో. ఎంతగా అన్నాడంటో, హేమాగాడు రమ్మన్నాడు మందిరానికి, చర్చికి రమ్మన్నాడు కదా, వెళ్దామంటే ఈవిడ రానవ్వలేదు. మరి ఏ కారణం అన్నది నాకు తెలిసి అలా ఎందుకు జరిగింది, కానీ చెప్పకూడదు అంతే. జాతకాలని తిరగరాసే దేవుడు, శకునుగాండ్రని సూదుగాండ్రని వెర్రివాణ్ణి చేసే దేవుడు. అంతేగాని జాతకాలు పట్టుకుని వెళ్ళాడతారు ఏంటంటే, జాతకాలు పట్టుకుని పిల్లలు పుట్టిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత బతుకు బాగుంటుంది, అది బాగుంటుంది, ఈ పట్టుకుని వేలాడకండి. ఈ పట్టుకుని వేలాడితే అసలు బాగోదు నీ బతుకు, ఎప్పటికీ వర్ధిల్లదు నీ బతుకు. చూపించేదేమో ఆయన కృప. ఈ రోజున విన్నామంటే కూడా కారణం ఆయనే, కానీ చేసే పనులు మొదలుపెట్టే అన్నీ కూడా సాతాను యొక్క సహాయంతో సాతానుకు అనుగుణంగా చేస్తూ ఉంటాడు. ఆయనకి మంటదా, ఎక్కడ తొక్కాలో అక్కడ దొక్కుతాడు, ఎప్పుడు తొక్కాలో అప్పుడు దొక్కుతాడు, మళ్ళీ లేగలేవు నువ్వు. ఆయన కృపందిస్తూ ఉంటాడు, ద్వారాలు తెరిచిది ఆయన, మార్గాల్ని సరళపరిచేది ఆయన. ఆ సరళపరిచిన తర్వాత ఒక నూతనమైనటువంటి కార్యక్రమం, నూతనమైన తీర్మానం, నూతనమైనటువంటి ఏదన్నా మొదలు పెడుతున్నప్పుడు, ప్రభువా నీ చిత్తమే నెరవేరాలి, నీ కృపను బట్టి మేము బాగున్నామని వెళ్ళకపోగా ఎవరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మొదలెట్టమంటారు, రేపు మొదలెట్టమంటారు, 10 గంటలకా 12 గంటలకా డేటు టైము మీరు చెప్పండి అని చెప్తే, ఆ కృపా మార్గాల్ని సరళపరిచిన దేవుడికి మండుతుంది, ఎక్కడ తొక్కాలో అక్కడ దొక్కుతాడు. అలాంటి వారు జీవితంలో మళ్ళీ కోలుకోరు. అలాంటి వాళ్ళు సోదుగండ్రని శకునుగండ్రని మంచి చెడుల్ని జాతకాలని సిద్ధాంతాలను చూసి దేవుని కృపను నిర్లక్ష్యపరిచే వాళ్ళు ఉంటారు చూడండి క్రైస్తవులు, వాళ్ళు జీవితంలో ఎదగరు, జీవితంలో బాగుపడరు. ఇది మాత్రం నిజం. బైబిల్ పట్టుకొని చెప్తున్నాను ఈ మాటని. ఏదన్నా మొదలు పెడితే ఆయన అడిగి మొదలు పెట్టండి, ఆయన కృప ఉంటే చాలని మొదలు పెట్టండి. దిక్కుమాలని అన్నీ చేస్తా దేవుడు ఎలా జరిగిందంటే, దేవుడు ఏంటి ఆయన దొక్కాడు, నేను ఇంకా దొక్కుతాడు. నేను పుట్టుకు ఆయన తిర్రాలి. మా మేనత్త కొన్ని లక్షలు పోసి ఉంటుంది అమ్మ జాతకాలకు. మొన్న వెళ్ళిన తర్వాత మా మేనత్త కూతురు అంటా ఉంది, అమెరికా నుంచి వచ్చి నిన్న 2 days అయినట్టుంది. ఆవిడ అంటా ఉంది, మమ్మీ వీడిది నాన్నగారి జాతకమే కదా అంటుంది. అంటే దాన్ని అర్థం ఏంటి, ఆల్రెడీ హాస్పిటల్లో పెట్టి చచ్చిపోయాయినా. నాకు ఆ బలి పెరిగింది, అలాంటి వద్దు బాబేరేకి. ఆ మాట అంటే నాకు ఎలా ఉంటుంది, డాడీ జాతకమే కదా, అమ్మో ఇది ఎక్కడ కొనరా బాబు అని చెప్పి నేను ఎక్కువసేపు ఉందామని కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఇలాంటి అయినా మాట్లాడతారేమో. ఇప్పటికే జాతకం అక్కడ తారుమారైపోయింది అన్నది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. జాతకం అంతా కూడా దేవుడు భంగపరిచాడు, జాతకాలన్నీ కూడా వెర్రివేని చేశాడని చెప్పి అర్థం మమ్మీ అమ్మగాడిది డాడీ జాతకమే కదా అంటున్నారు. అమ్మో బాబాయ్ ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండకూడదా బాబు అని అనిపించిన ఇంక తప్పదు, ఇంక బంధు బాధ పెట్టకూడదు. లే అనుకుందంట, ఏమని చెప్పాలి, నేను భాగ్యవంతురాలను అనుకున్న స్త్రీలు అనుకునే వాళ్ళు ఉంటారని చెప్పి పెట్టిన పేరే అశ్షేరు. వాస్తవానికి ఒక మాట చెప్తున్నాను, ఈ కుమారుడు పుట్టినప్పుడు తల్లి పెట్టడానికి గల కారణం నన్ను భాగ్యవంతురాలను అనుకుంటారని చెప్పి నేను పెట్టిన పేరు. వాస్తవానికి ఈవిడ భాగ్యవంతురాలు అయ్యిందో లేదో నాకు తెలదు, కానీ ఆ కుమారుడు మాత్రం చాలా భాగ్యవంతుడు అయిపోయాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఏ కుమారుడు యొక్క పుట్టుకను బట్టి నేను భాగ్యవంతురాలను అవుతును అని అనుకుందో ఆ తల్లి భాగ్యవంతురాలు అయిందో లేదో నాకు తెలదు, కానీ ఆ కుమారుడు మాత్రం అందరికంటే కూడా భాగ్యవంతుడయ్యాడు. ఎందుకంటే ఎవరికీ లేని వాగ్దానము, ఎవరికీ లేని దైవికమైన ప్రవచనము ఆ కుమారుని ఉద్దేశించి తండ్రి మాట్లాడతాడు. ఏ కుమారుడు గురించి కూడా అంత దీవెనకరమైనటువంటి ప్రవచనం లేకపోవచ్చు, కానీ ఆ తల్లి అనుకున్నది జరిగిందో లేదో నాకు తెలదు, కానీ ఈ కుమారుడు మాత్రం అంతగా దీవించబడ్డాడు, అంతగా భాగ్యవంతుడయ్యాడు, అంత ధన్యకరమైనటువంటి స్థితిలో దేవుడు ఆ వ్యక్తిని ఉంచాడు. ఎక్కడెక్కడ చెప్పాడు ఆ వ్యక్తి గురించి అంటే చాలా చోట్ల చెప్పాడు, కానీ తండ్రి ఎక్కడ మాట్లాడాడు అనే పరిశీలన చేస్తే
ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండం 49 చదవండి ఒకసారి. 21వ వచనంలో అనుకుంటాను. ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడికి ఇచ్చెను. మరొకసారి చదవండి. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు సైతం మధురమైన పదార్థముల్లో ఇచ్చువాడుగా ఉంటాడు. అంటే ఏ కుమారుడికి కూడా లేనంత గొప్ప దీవెన అషేరుకు ఉంది. తండ్రి గారు దీవిస్తా అన్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన దీవెన నేను చదువుతున్నాను చూడండి. శ్రేష్టమైన ఆహారం ఉంటుందంటే దాని అర్థం ఏంటి? దీవించబడిన వ్యక్తి. రాజులకు సైతం భోజన పదార్థాలని సమకూర్చగలిగే అంత గొప్ప దీవెన అషేరు పొందుకుంటాడని అంటాడు. ఇదే వాగ్దానం యాకోబు నుంచి కాకుండా మోషే కూడా ఈ అషేరు గురించి దీవెనకరమైన మాట మాట్లాడతాడు. ద్వితీయోపదేశకాండం కానీ మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇదే అషేరు గురించి 24వ వచనం చదవండి. 33:24 అషేరును గురించి ఇట్లేనను, నేను చదువుతున్నాను. అషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఏం పొందుతాడంటే ఆశీర్వదింపబడును, అతని సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును. అంటే ఏ కుమారుడికి లేనంత అద్భుతమైన దీవెన, అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పొందుకున్నటువంటి కుమారుడు ఎవరైనా ఉన్నారంటే అషేరు. ఈ కుమారుని బట్టి స్త్రీలందరూ కూడా నన్ను భాగ్యవంతురాలు అని అనుకుంటారు అన్న మాట లే యొక్క జీవితంలో నెరవేరిందో లేదో నాకు తెలియదు, కానీ ఏ కుమారుని బట్టి అయితే అదృష్టం వరించిందని అనుకుందో ఆ కుమారుడికి మాత్రం ఎనలేని అదృష్టం వరించేసింది. రాజులకు సైతం భోజన పదార్థాలని సమకూర్చగలిగే అంత ఆశీర్వాదం అషేరు పొందుకున్నాడు. వాస్తవానికి పొందుకున్నాడా? అద్భుతంగా పొందుకున్నాడు అషేరు గోత్రికులు. వాస్తవానికి వాళ్ళు దీవించబడినట్టుగా, వాళ్ళు పొందుకున్నంతగా ఇంకెవరూ కూడా పొందుకోలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. స్వాస్థ్యం భాగములు చేసినప్పుడు కూడా యెహోషువ అషేరుకి మధ్యతార సముద్ర ప్రాంతంలో వస్తుంది వీళ్ళ భాగం. యెహోషువ ఈ గోత్రకర్తలకు అందరికీ కూడా భాగాలను పంచుతాడు, భూభాగాలను అన్ని పంచుతాడు. ఈ భాగం మీరు తీసుకోండి, ఈ భాగం మీరు తీసుకోండి అని. అషేరు గోత్రానికి, ఈ గోత్రికులకు వచ్చిన భాగం ఏంటంటే మధ్యతర సముద్రం దగ్గర వచ్చిన భాగం. శ్రేష్టమైన భూమి వచ్చింది అషేరు గోత్రానికి. అంటే వాళ్ళ చేతిలో ఇంకా లోటు అనేది లేదు. ఇంటి నిండా కూడా సమృద్ధే, ఇంటి నిండా కూడా డబ్బులే, సకల ఆశీర్వాదములతో నింపబడినటువంటి గోత్రం ఏదైనా ఉందంటే అషేరు గోత్రము. భూభాగంలోనే అలాంటిది వచ్చింది, సమృద్ధిలోని నిండుగా ఉంది, శ్రేష్టమైన ఫలాలు కూడా పొందుకుంటున్నారు. ఇంక ఇంటిలో కొరత అనేది లేకుండా దీవించబడినటువంటి వ్యక్తి అషేరు. అన్నీ ఉన్నాయి, లేనిదంటూ కూడా ఏదీ లేదు అన్నట్టుగా దీవించాడు అషేరుని. అన్నీ ఉన్నాయి కానీ ఒక్క లోటు మాత్రం వీళ్ళలో కనబడతా ఉంటుంది. అన్నీ ఉన్నవారిలో ఖచ్చితంగా ఇలాంటి లోటు కనబడతా ఉంటుంది. ఏమీ లేని వారిలో ఇలాంటి లోటులు ఉంటాయో లేదో నాకు తెలదు, కానీ అన్నీ ఉన్నవారిలో మాత్రం తప్పకుండా ఇలాంటి లోటులు కనబడతా ఉంటాయి. అషేరు అంతగా దీవించబడి, ఇంటిలో దీవించబడ్డాడు, పాడిలో దీవించబడ్డాడు, పంటలో దీవించబడ్డాడు, భూభాగముల్లో దీవించబడ్డాడు, దైవికంగా దీవించబడ్డాడు, ప్రవక్తల మూలంగా దీవించబడ్డాడు. ఇంక ఏ లోటు లేదు అన్నంతగా దీవించబడ్డాడో అన్ని దేవుడిచ్చాడు. కానీ ఒక విషయంలో మాత్రం అషేరు తప్పిపోయాడు. ఒకే ఒక విషయంలో మాత్రం అషేరు తప్పిపోయాడు. నీకేమైనా ఆలోచన ఉంటే చెప్పండి, ఏ విషయంలో తప్పిపోయాడు? ఏ విషయంలో అంత గొప్పగా దీవించబడిన వ్యక్తి ఏ విషయంలో నిర్లక్ష్యం చేశాడో ఒకసారి మీకు ఏమైనా అవకాశం ఉన్నా, ఒకవేళ ఆలోచన ఉన్నా చెప్పండి. అషేరు అంతగా దీవించబడ్డాడు కదా, ముగ్గురు చూపించాను. తండ్రి దీవించాడు, మోషే దీవించాడు, యెహోషువ కూడా స్వాస్థ్య భాగంలో బాగా ఉన్నతమైన శ్రేష్టమైన రీతిలో ఇచ్చాడు. అన్నీ ఉన్నాయి కానీ ఒక విషయంలో మాత్రం వాళ్ళు తప్పిపోయారు. ఏ విషయంలో చెప్పమంటారా? అన్నీ ఉన్న వాళ్ళకి ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఏంటో తెలుసది? సోమరితనము. ఏమీ లేనివాడి దగ్గర లేనిది, అన్నీ ఉన్నవాడి దగ్గర ఉండేది ఏదన్నా ఉందంటే సోమరితనం. అన్నీ ఉన్నాయనుకోండి, అన్నీ ఇచ్చిన దేవుడు ఏం చేయబడ్డా గుర్తుకు రాడు. ఏమీ లేవనుకోండి, దేవుడు బాగా గుర్తొస్తాడు. అన్నీ వచ్చేసినాయి అనుకోండి, ఇచ్చిన దేవుడు గుర్తుండడు,
ఇంకేమీ గుర్తుండదు. అదే జరిగింది అష్షేరు గోత్రంలో. అన్నీ పొందుకొని దేవుడి యొక్క పనిని నిర్లక్ష్యం చేసిన సోమరి వ్యక్తి. మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే న్యాయాధిపతుల గ్రంథంలో కనబడుతుంది ఆ విషయాలన్నీ కూడా. ఒకవేళ వీలుంటే చదవండి న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదవడానికి ప్రయత్నించండి. ఇంకా అంతకుమించి నేను రెఫరెన్స్లు తీయను, నాకు కూడా అన్నిసార్లు తీయడం ఇష్టం ఉండదు. 31, 32 చదవండి. న్యాయాధిపతులు 1, 31, 32 నేను చదవనా? జెబులూనీలు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించే వారి వెట్టి పనులు చేయవారేరి. అష్షేరీయులు అక్కో నివాసులను, సీదోను నివాసులను, అహ్లాబు వారిని, అగ్జీబు వారిని, హెల్బా వారిని, అఫేకు వారిని, రేహాబు వారిని, అష్షేరీయులు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టగా వారి మధ్య వాళ్ళు ఏం చేశారంటే నివసించిరి. చాలా క్లియర్గా తెలియపరుస్తుంది వాక్యం. ఏంటంటే దేవుడు ఏ పని అయితే ఇశ్రాయేలు గోత్రాలకు ఇచ్చాడో ఆ పనిని మర్చిపోయిన గోత్రం అష్షేరు గోత్రం. అన్నీ ఉన్నాయి కదా, వెళ్ళగొట్టవలసిన వారిని ఏం చేయలేదని ఉంది అక్కడ. వెళ్ళగొట్టలేకపోయిరి. చదవండి ఒకసారి 32వ వచనం చదవండి, మళ్ళీ చదవండి. అష్షేరీయులు దేశ నివాసులైన వెళ్ళగొట్టక వారి మధ్య ఏం చేశారంట నివసించారంట. వాళ్ళకి ఏం వచ్చేసింది? బద్ధకం వచ్చేసింది. లేదంటే వాళ్ళకి ఇంకా సోమర్థనం అది వచ్చేసింది. దేవుడి పనిని సైతం మర్చిపోయేంతగా మారిపోవడానికి గల కారణం తెలుసా? అంతగా దీవించబడ్డారు వాళ్ళు. అన్నీ ఉన్నాయి కదా, అన్ని విధాలుగా దీవించారు కదా దేవుడు. ఇంక ఏ లోట్లు లేవన్నట్టుగా దీవించేశారు కదా. ఇంక దేవుడు పనితో మాకేం పని ఉంటుందిలే అన్నట్టుగా మారిపోయాడు. ఇంక దేవుడు పనులు మేమెందుకు చెయ్యాలి అన్నట్టుగా మారిపోయాడు. ఇంక దేవుడు పనులు చేస్తాయేంటి చెయ్యకపోతే ఏంటి అన్నట్టుగా మారిపోయాడు. అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడి పనిని మర్చిపోయాడు వ్యక్తి. వెళ్ళగొట్టవలసినటువంటి జనాల్ని వెళ్ళగొట్టకపోగా వాళ్ళ మధ్య ఏం చేశాడంట ఆయన? చెప్పండి. నివసించారంట. వెళ్ళగొట్టలేదు. మాకెందుకులే, మాకు అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఉంటే ఏంటి పోతే ఏంటి, వాళ్ళు ఉంటే మాకేమైనా నష్టమా? బోల్డ్ అంత సంపాదించుకున్నాం, బోల్డ్ అంత వెనకేసుకున్నాం, కావలసిన వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉన్నా పోయినా సరే మమ్మల్ని ఏం చేయలేదు. ఇక్కడ వాగ్దానం వెనకాల ఉంది కదా. వాగ్దానం మీద బేస్ అయ్యేటువంటి సన్నాసులు ఉంటారు కొంతమంది. దైవజనుడు వాగ్దానం చేశాడని, లేకపోతే న్యూ ఇయర్కి వాగ్దానం వచ్చిందని, దేవుడు వాగ్దానం చేశాడని, ఎన్నున్నా సరే ఎప్పటికైనా సరే వాగ్దానం నెరవేరుతుందని చెప్పి మూర్ఖ హృదయులుగా సోమరులుగా మారిపోయే వ్యక్తులు ఉంటారు. అట్టి వారి జీవితంలో ఎప్పటికే వాగ్దానం నెరవేరదు. నెరవేరకపోగా లేని ఉగ్రత శ్రమ వచ్చేది నీకు. వాగ్దానాలు ఉన్నాయని చెప్పి కొంచెం ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు కొంతమంది. పాస్టర్ గారు చెప్పారు, అన్నయ్య గారు చెప్పారు కాబట్టి ఇంక మామూలుగా ఉండదు మా జీవితం. అన్నయ్య గారు చెప్పింది నెరవేరాలంటే దేవుడికి అనుగుణమైన రీతిలో నువ్వు నడాలి. ముందు దేవుడిని వదిలేసి దేవుడు అవసరం లేదని, సేవకుడు మాట అవసరం లేదని చేస్తే ఆ వాగ్దానాలు నెరవేరుతాయా? అన్నీ ఇచ్చాడు కానీ దేవుని పని ఏం చేశాడు ఆ వ్యక్తి? మరిచిపోయాడు. అన్నీ ఉన్న వాళ్ళలో కనబడే ప్రధానమైన లోటు తెలుసా? దేవుడు పని అంటే వాళ్ళకి అవసరం లేదు. అందుకే దేవుడు కొంతమంది జీవితంలో కొన్ని అక్కర్లు పెడతా ఉంటాడు, కొన్ని కొరతలు పెడతా ఉంటాడు. ఎందుకో తెలుసా? అన్నీ ఉన్నాయనుకోండి, దేవుడు సైతం ఏమైపోతాడు? మర్చిపోతాం. అందుకే ఏదో ఒక అవసరం, ఏదో ఒక కొరత అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఉంచడానికి ఇష్టపడతా ఉంటాడు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని మర్చిపోయేటువంటి వ్యక్తులు. ఏమీ లేనప్పుడు చేసేటువంటి భక్తి గొప్పది కాదండి. అన్నీ ఉన్నప్పుడు చేస్తావు చూడు, ఆ భక్తి నిజమైంది. ఏమీ లేనప్పుడు అందరూ భక్తి చేస్తారు. ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా చేయి, అలా చేయాలి. కానీ అన్నీ వచ్చిన తర్వాత కూడా ఏమీ లేనప్పుడు చేసిన భక్తులు చూపించడంలోనే దేవుడి యొక్క ఉద్దేశం నెరవేరిందంటాను. ఆయన యొక్క మనోవాంఛ సిద్ధింపబడుట ఆ విధంగానే నెరవేరుతుంది. అంతేకాని చాలా మందిలో కనబడేటువంటి ఒక దరిద్రమైన లక్షణం ఏంటంటే ఏమీ లేనని చెప్పి ఎంతగా ప్రార్థిస్తూ ఉంటారు, ఏమీ లేనని చెప్పి ఎంత నిస్వార్థమైనటువంటి భక్తిని జరిగిస్తూ ఉంటారు. ఏమీ లేనని చెప్పు కనబడేటువంటి నాణ్యమైన భక్తి అన్నీ బాగున్న తర్వాత భక్తి కనబడకపోగా దేవుడు సైతం మర్చిపోయే రీతిలో ఉంటారు. అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొక్కి పాడేస్తాడు. వ్యాపారం బాగుందని, ఉద్యోగం వచ్చిందని, పెళ్ళిళ్ళు అయినాయి అని, 4 చేతుల్లో సంపాదించున్నామని ఇచ్చిన దేవుని మర్చిపోయాం అనుకోండి, దేవుడు ఇచ్చినట్లతో పాటుకి నిన్ను కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. దేవుడికి సమయాన్ని ఇవ్వండి. దేవుడు పనులు జరిగించుకుంటూ నీ పనుల్లో నువ్వు నిమగ్నమవు. అంతేకాని నీ పనుల్లో నీవు నిమగ్నమైపోయి
ఆ ఇచ్చిన దేవుడిని నిర్లక్ష్యపరుస్తూ దేవుడి యొక్క పనులను మర్చిపోయి నువ్వు జీవించినంతకాలం నీ జీవితంలో వర్ధిల్లింపు ఉండకపోవచ్చేమో. మర్చిపోతున్నావా? అశ్షేరు గోత్రాల వల్లే మర్చిపోతున్నావా? దీవెనలు ఉన్నాయని, ఆశీర్వాదాలు ఉన్నాయని, సకల సమృద్ధితో కూడా కుటుంబం నింపబడింది కనుక ఇంకా దేవుడి పనితో మాకేం అవసరం లేదు, దేవుడితో మాకేమీ లేదు, వెనకాల కావలసిన సంపాదించేసాం, ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా డబ్బు చూసుకుంటాదులే అన్నట్టుగా మారిపోతే ఖచ్చితంగా లెక్క చెప్పుకోవాల్సిన అవసరత ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట ఎందుకు చెప్పాలనిపిస్తుందో నాకు తెలియదు కానీ మళ్ళీ చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఏమీ లేనప్పుడు చేసే భక్తి కాదు. అన్నీ కలిగి ఉన్నప్పుడు, అన్నీ అనుగ్రహించమన్నప్పుడు, అందరికంటే ఒక మెట్టు పైన ఉన్నప్పుడు చేస్తావు చూడు, ఆ భక్తి నిజమైంది. ఈ రోజున సోమవారులు అయిపోతున్నారండి చాలామంది. అన్నీ ఉన్నాయి కదా, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడికి మాత్రం సమయం ఇవ్వలేకపోతున్నాం, దేవుడికి మాత్రం వాల్యూ ఇవ్వలేకపోతున్నాం, దాని మీద ఉన్న దృష్టి దేవుడి మీద ఉంచలేకపోతున్నాం. అందుకే చాలామంది జీవితాల్లో, క్రైస్తవుల జీవితాల్లో ఏదో ఒక కొరత అనేది దేవుడు పెడతా ఉంటాడో. నేను గర్వించకుండానట్లుగా నా పక్కలో దేవుడు ఏముంచాడు? ముళ్ళుంచాడు. నేను అతిశయించకుండానట్లు, గర్వించకుండాట్ల. ముళ్ళంటే జబ్బు అని ఏదో ఒక డిఫెక్ట్. కానీ అన్నీ ఉన్నాయి నీ జీవితంలో, అన్నీ దేవుడు ఇచ్చాడా? మరి అన్నీ దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు మరి దేవుడి పట్ల ఎలాంటి కార్యాలు జరిగించాలి, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలన్నా? నువ్వు దేవుడికి ఎంత సమయాన్ని ఇవ్వాలి? నీ ప్రార్థనలు విన్నాడు కదా దేవుడు, నీ బిడ్డల యొక్క జీవితాన్ని మార్చాడు కదా దేవుడు. ఇంతకాలం నువ్వు చేసిన కన్నీటికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ రోజు విడిచినటువంటి కన్నీళ్ళు మళ్ళీ నీ జీవితంలో ఎందుకు కనబడట్లేదు? అంటే ఇచ్చిన దేవుడు మర్చిపోయేట్టుగా చేసిందా ఆ దీవెన? ఇచ్చినటువంటి దేవుణ్ణి మరిచెట్టుగా చేసిందా ఆశీర్వాదము? అట్టి వాటిని ఎప్పుడో కూడా దేవుడు ఏం చేయడం తెలుసా? అంగీకరించడం. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్నీ ఒకవేళ నీ జీవితంలో దేవుడు సమకూరిస్తే ఎవరూ చేయలేనంత భక్తి నువ్వు చేయాలి, ఎవరూ చేయలేనంత ప్రార్థన నీలో ఉండాలి. ఒకవేళ అందరికంటే కూడా నువ్వు కొంత బాగుంటే, ఒక మెట్టు పైన ఉంటే, అందరికంటే కూడా అద్భుతమైనటువంటి రీతిలో నువ్వు దేవుడి కొరకు వాడబడాలి. అంతేగాని అన్నీ వచ్చేసినాయి కాబట్టి దేవుడితో మాకు పనే ఉంటుంది, దేవుడి పనితో మాకు పనే ఉంటుంది, దేవుడితో మాకేం అవసరం లేదన్నట్టుగా ఒకవేళ నువ్వు వ్యవహరించే వ్యక్తివి అయితే అది నీకు ఎంత మాత్రమో కూడా మేలు కాదని అంటాను. నేను ఒక మాట చెప్తున్నాను, ఇలాగా ఎవరినో ఉద్దేశించి ఎవరినో తప్పు పట్టాలనే ఉద్దేశం నాకు లేదు. చాలామంది గొప్ప దైవజనులు ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో గురించే మాట్లాడు. గొప్ప దైవజనులు, మామూలు దైవజనులు కాదు, ఏ క్లాస్ అయిన దైవజనులు. కానీ ఈ రోజున అందరితో కూడా పేరు పెట్టించుకునే దైవజనులుగా మారిపోయారు. ఒకప్పుడు చాలా అద్భుతమైన దైవజనులు, ఇప్పుడు కూడా పెద్ద సేవకులనే పేరు ఉంది, కాదని అనట్లేదు. కానీ అంత గొప్ప దైవజనులు కూడా ఈరోజు అన్యుల మధ్యన, చాలామంది మధ్యన పేరు పెట్టించుకునేటువంటి దైవజనులుగా మారిపోవడానికి గల కారణం తెలుసా? ఆ రోజున ఉన్నటువంటి నిస్వార్థమైన పరిచర్య అన్నీ వచ్చిన తర్వాత చేయలేకపోతున్నారు చాలామంది సేవకుల పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. వాళ్ళందరూ కష్టపడిన వాళ్ళే, వాళ్ళందరూ కూడా బలమైన అభిషేకంతో నింపబడి దేవుని పరిచర్య కొరకు నియమింపబడినటువంటి వ్యక్తులే. కానీ ఒకప్పుడున్న శ్రద్ధ, ఒకప్పుడున్న నిస్వార్థతతో కూడిన పరిచర్య విధానాల్లో అన్నీ వచ్చిన తర్వాత లేకపోయినాయి. కనుక ఈరోజు లోకంతో ఏం పెట్టించుకుంటున్నారో పేర్లు. లక్షల మంది సంఘం, కానీ ఆ లక్షల మందికి కారణమైన ఒకే 10 మంది ఉన్నప్పుడు ఉన్న పరిచర్య విధానాలు ఈరోజు వాళ్ళలో కనబడుతున్నాయా? అంటే ఆ రోజు లేనిది అన్నీ ఉన్న తర్వాత ఏం చేయబడింది? వచ్చేసింది సోమవార్తనం. వీళ్ళందరూ చెప్తూ ఉంటారు సాక్ష్యాలు, మేము ఒకప్పుడు కొండలతో తిరిగాం పరిచర్య కొరకు, ఏజెన్సీలకు వెళ్ళి వాక్యం చెప్పాం, సైకిల్ మీద వెళ్ళి వాక్యం చెప్పాం, అలా చేసాం ఇలా చేసాం, వాక్యం చెప్పడానికి ఇంతగా కష్టపడ్డావు, దేవుడు దీవించాడు. మరి దీవించిన తర్వాత కూడా అలాంటి మారుమూల గ్రామాలకు వెళ్ళి వాక్యాన్ని అందించగలుగుతున్నావా? అందుకే లోకం ఏం చేస్తుంది? ఒక సతీష్ కుమార్ గారినన్నా, ఒక ప్రవీణ్ కుమార్ గారినన్నా, ఇంకోళ్ళు ఎవరినైనా సరే డబ్బు అభిషేకించబడిన సేవకులే, దేవుని కృపలో వర్ధిల్లిన సేవకులే, చాలా అద్భుతమైన రీతిలో ఆశీర్వదించబడిన సేవకులే. అన్నీ వచ్చిన తర్వాత ఒకప్పుడు చేసిన నిస్వార్థమైన పరిచర్య వాళ్ళలో ఏం చేయలేదు, కనపడలేదు. చేయగలరంటారా మీ రోజున? 1,00,000 మంది సంఘం సెంట్రల్ ఏసీ BMW కార్ల మీద తిరిగేటువంటి సేవకులు ఒకప్పుడు తిరిగినట్టుగా సైకిల్ మీద మళ్ళీ పరిచర్య చేయగలరా? ఒకప్పుడు చేస్తున్నట్టుగా మారుమూల గ్రామాలకు వెళ్ళి మళ్ళీ పరిచర్య చేయగలరా?
ఒకప్పుడు ఏ ఏజెన్సీల్లోకి అయితే ట్రైబల్ ఏరియాల్లో వాక్యాన్ని అందించారో, ఇంతగా దీవించబడిన తర్వాత కూడా అట్టి అనుభవాలు నీలో కనబడుతున్నాయా? ఆ అనుభవాలు కనబడట్లేదు కనుక లోకం నీకు పేరెడుతుంది. లోకం నీకు పేరెడుతుంది. ఇప్పుడు దీవించబడిన తర్వాత ఆ స్థితిని మర్చిపోతామా? ఎక్కడి నుంచి మనం వచ్చామన్నది మర్చిపోతామా? ఎక్కడున్నామని కాదండి, అసలు ఎక్కడి నుంచి మనం వచ్చామన్నది మర్చిపోయే వ్యక్తి అసలు మనిషే కాదు. ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపోతారు చాలామంది. బాగున్న తర్వాత మా రేంజ్ మారిపోయింది, మా స్థితి మారిపోయింది అంటారు, కానీ వచ్చిన స్థితి మర్చిపోతున్నావు నువ్వు. నేను ఎక్కడి నుంచి దేవుడు లేవనెత్తాడో మర్చిపోతున్నావా? నేను ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు ఎన్నుకున్నాడో మర్చిపోతున్నావా? ఒకప్పుడు నీ బ్రతుకేటో, ప్రస్తుతం నీ బ్రతుకేటో మర్చిపోయి జీవించే వ్యక్తివైతే అశ్షూరు వలె నీవు కూడా ఏం చేయబడుతున్నావు తెలుసా? తప్పిపోతున్నావు, మర్చిపోతారు. ఒకప్పుడు గెంజి మెతుకులు తిన్న వాళ్ళే ఈరోజు బిర్యానీ తినే స్టేజ్కి వచ్చింది కనుక గెంజి మెతుకులు తినేటువంటి సమయంలో ఉన్న ప్రార్థన ఇప్పుడు ఉండదు. ఎందుకంటే బిర్యానీ తినే స్తోమత ఇచ్చాడు కదా దేవుడు. రేంజ్ మారినా భక్తి మారకూడదు. రేంజ్ మారినంత మాత్రాన భక్తి మారకూడదండి. గెంజి మెతుకులు తిన్నప్పుడున్న భక్తి, ఉపవాసము, శ్రద్ధ ఈరోజు బిర్యానీ తినే స్టేజ్కి వచ్చిన తర్వాత కనబడుతుందా? కనబడట్లేదంటే నీకేం వచ్చేసింది? ఆశీర్వాదంతో పాటుగా సోమరితనం కూడా వచ్చేసింది. నాశనానికి ముందు ఏమి నడుస్తుందంట? గర్వం. అన్నీ ఉన్నాయనే గర్వం. ఈరోజు ఎంతమంది సేవకులు పేర్లు పెట్టించుకోవట్లేదండి. ఎంతమంది గొప్ప గొప్ప దేవజనులు, వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు ఉన్న దేవజనులు, సేవకులు, అందులో సందేహం లేదు. నేను ఒక అభిషక్తుడిగా చెప్పగలను, ఆ వ్యక్తి అభిషేకించబడలో లేదో, వాళ్ళందరూ కూడా అభిషక్తులే. కానీ ఈ రోజున లోకంతో పేరు పెట్టించుకునే వారిగా మారిపోయారు. ఏమీ లేనప్పుడు లేని పేరు అన్నీ వచ్చిన తర్వాత ఏం చేయబడ్డాయి? వచ్చి పడిపోయాయి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయి ఎలా బతకగలుగుతున్నారని నాకు తెలియగలుగుతాను. నేను మాట చెప్తున్నాను, నన్ను గొప్ప చేసుకోవాలని అంత మాత్రం కూడా మాట చెప్పట్లేదు. కానీ ఇక్కడ నేను ఏసీలో వాక్యం చెప్తాను, ఇదే ఏసీలో వాక్యం చెప్పిన రేకుల షెడ్లో కూడా వాక్యం చెప్తాను. ఒకవేళ మా అమ్మగారికి నేను చెప్పిన, లేదంటే ఆ సంఘానికి నేను చెప్పిన, అమ్మ చాలా కష్టం అవుతుంది, తట్టుకోలేకపోతున్నాను, ఒకవేళ నా ఆట వస్తే నిమిషాల మీద అక్కడ ఏదో రకంగా సర్దగలిగే సంఘం, అక్కడ నిమిషాల మీద ఏదో రకంగా దైవజనుడు బాగుండాలి, చక్కని వాక్యాన్ని అందిస్తున్నాడు కనుక ఆయనకి ఎంతో కొంత కొంచెం వీలుని, సమృద్ధిని కలిగజేసే విధంగా ఏర్పరచాలని చెప్పి అనుకునే సంఘం. కానీ ఎప్పుడు అనలేదని నేను, నాకు ఇది కావాలి అది కావాలి, ఇది ఉందని చెప్పి అలవాటు మానుకోవడానికి వీల్లేదు. రెండు అలవాట్లు కూడా కలిగి ఉండాలి. ఉన్నప్పుడు ఉన్నట్టుగా బతకాలి, లేకపోతే లేనట్టుగా కూడా బతకగలగాలి. ఏసీలో వాక్యం చెప్తూ ఉంటాం, ఇక్కడ రేకుల షెడ్డులో వాక్యం చెప్తుంటారు, అది మర్చిపోవడానికి వీల్లేదు. మా అమ్మగారు అంటూ ఉంటారు, తట్టుకోలేకపోతున్నట్టు ఇంకోటి అయిపోతున్నారు, అది చేద్దాం, వద్దు, అది ఉండాలి, ఆ కష్టం ఉండాలి. ఆ కష్టం కానీ లేకపోతే ఇది అలవాటైపోద్ది నాకు, ఇది అలవాటైపోద్ది నాకు. అశ్షూరు గోత్రం దీవించబడిన తర్వాత వాళ్ళల్లోకి రాకూడదు వచ్చేసింది. ఏంటది? సోమరితనమోనే బద్ధకం అని. దేవుడి పని అంటే మాకు అవసరం లేనే లేదు. సేవకుల్లో అన్న మాట్లాడుతూ చాలా బాధ వేస్తుంటాం కొన్నిసార్లు. వాళ్ళు ఏదో పిలుపు లేని వాళ్ళు, వేస్ట్గాళ్ళు, అలాంటి వ్యక్తులను అన్నారనుకో, అది వేరే విషయం. కానీ అభిషక్తులండల్లో, చాలా బలమైన అభిషేకంతో పిలువబడిన వ్యక్తులలో ఏ సేవకుడైనా సరే అంటారు, ఒక ప్రవీణ్ కుమార్ అయినా, ఒక సతీష్ కుమార్, వాళ్ళందరూ అభిషక్తులలో, నో డౌట్. అసలు అంత బలమైన అభిషేకం ఉంది. కానీ అభిషేకాన్ని పాడు చేసుకున్నది ఏంటి తెలుసా? ఆశీర్వాదం. ఆశీర్వాదం వలన సోమరులు చేసింది. ఆశీర్వాదాల దేవుడు పనిని నిర్లక్ష్యం చేసేటువంటి రీతిలో మార్చేసింది. ఏమీ లేనప్పుడు కాదు చెయ్యాల్సింది, అన్నీ వచ్చినప్పుడు కూడా ఆ భక్తిని చూపించగలుగుతున్నావా? ఆ భక్తి శ్రద్ధలను చూపించగలుగుతున్నావా? లేకపోతే అశ్షూరు గోత్రం వలె, మూర్ఖ హృదయాల వలె, దేవుని యొక్క పని అవసరత లేదన్నట్టుగా నిర్లక్ష్యంతో కూడినటువంటి జీవితంలో నువ్వు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా నువ్వు ఏమవుతావు? ఇబ్బంది అవుతావు, ఇబ్బంది పెడతావు. మర్చిపోతారండి, చాలామంది మర్చిపోతుంటారు. దేవుడు తీసుకుని వచ్చిన రోజులు మర్చిపోతారు, పాత రోజులు మర్చిపోతారు. మనం అసలు ఎక్కడి నుంచి వచ్చి మన బతుకులేటని మర్చిపోతారు. లైఫ్ స్టైల్ మారిపోయింది కదా, జీవితం మారిపోయింది కదా, రేంజ్ మారిపోయింది కదా, రేంజ్తో పాటుగా బతుకు కూడా మారిపోయింది. కాబట్టి దేవుడి మీద భక్తి కూడా ఏమైపోయింది? నెమ్మదిగా మారిపోయింది. మారిపోకో, నువ్వు మారినా మార్చిన దేవుని మాత్రం మార్చక ఎప్పుడు, మార్చక ఎప్పుడు కూడా. ఎంతగా మారిపోయారంటే అంతగా మారిపోతున్నారు చాలామంది. గెంజి మెతుకులు తిన్న రోజులు గుర్తుండట్లేదు చాలామందికి. బిర్యానీ తినే స్టేజ్కి తీసుకుని వచ్చిన దేవుడు అసలా గుర్తుండట్లేదు. తెలియదా నీ బతుకు ఎలాంటిదో?
రేషన్ బియ్యం తిన్న రోజులు నీకు గుర్తులేవా? ఒక పూట ఉండి ఒక పూట లేక ఇబ్బంది పడినటువంటి రోజులు గుర్తులేవా? అప్పుల వాళ్ళు వచ్చి అందరి ముందు కూడా నిన్ను సిగ్గుపరుస్తున్నటువంటి రోజులు గుర్తులేవా? ఎవరి దగ్గర అప్పు అడగడమే తప్ప అప్పిచ్చేటువంటి రీతిలో లేని బతుకులు నీకు గుర్తులేవా? కానీ ఈరోజు అంతగా దీవించబడిన తర్వాత ఆ రోజుల్లో ఉన్న ఉపవాసాలు ఉండవు, ఆ రోజుల్లో ఉన్న ప్రార్థన ఉండదు, ఆ రోజుల్లో ఉన్న నాణ్యమైన భక్తి అంతకంటే చెప్పండి ఉండదు. అన్నీ వచ్చిన తర్వాత ఏం దూరం అవ్వకూడదు? దేవుడు దూరం అవ్వకూడదు. నిజమే, కొంతమంది ఇలాగే ఉంటారు. ఏసీ ఉండదు, ఫ్యాన్ ఉండదు, ఎండాకాలంలో నరకం చూస్తూ ఉంటారు. ఇంక తట్టుకోలేనంత ఎండల్లో కూడా ఇంక తప్పక ఇంక బతుకుతున్నాం అన్నట్టుగా బతుకుతూ ఉంటారు. దేవుడు కృపను బట్టి ఏసీ వచ్చిన తర్వాత అయ్యి బాబే ఎండలెక్కిపోయి మందిరానికి కూడా అమ్మ ఉండలేకపోతున్నా మందిరంలో. ఏసీ వచ్చిన తర్వాత ఏసీకి ముందు ఎండ కనబడలేదు, ఏసీకి ముందు ఎండ అనేది అనిపించలేదు, ఏసీకి ముందు మందిరానికి రావడానికి పెద్ద అభ్యంతరం లేదు. కానీ ఏసీ వచ్చిన తర్వాత ఏసీకి అలవాటు పడిపోయి ఎండలకి తట్టుకోలేకపోతున్నామండి. ఎండల్లో రాలేకపోతున్నామండి మందిరాలకి. నీ బతుకు ఎలాగుందో ఒకసారి నువ్వు పరీక్షించి కూడా అర్థమైపోతుంది నీకు. ఏసీ లేనప్పుడు భక్తి చేయలేదా? ఏసీ లేనప్పుడు ఎండలు లేవా? ఏసీ లేనప్పుడు ఒళ్ళు మండలేదా? ఏసీ లేనప్పుడు చెమటలు కారుతూ మోకాళ్ళుని ప్రార్థించలేదా? ఏసీ లేనప్పుడు మందిరాల్లోకి వచ్చి ఆరాధించలేదా? ఈరోజు ఏసీ వచ్చిందని చెప్పి మందిరానికి రావడానికి సైతం కారణాలు చెప్పేటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. దీవించబడిన తర్వాత గతించిపోయిన రోజులు మరిచి భక్తులో కూడా మార్పులను తెచ్చిపెట్టుకునే రోజులు ఉన్నావా? ఒకవేళ ఏమీ లేనప్పుడు ఉన్న భక్తి శ్రద్ధ అన్నీ వచ్చిన తర్వాత మాయమైపోయినాయా? ఫ్యాన్ లేనప్పుడు ఏసీ లేనప్పుడు కనబడిన భక్తి ఏసీ వచ్చిన తర్వాత ఫ్యాన్ లేని రోజుల్లో కనుపరచవలసిన భక్తిని కూడా చూపించలేకపోతున్నావా? ఒకవేళ అదే నిజమైతే మాత్రం నీలోకి ఏమొచ్చేసింది తెలుసా? సోమర్ధనం వచ్చేసింది. జాగ్రత్త, సోమర్ధనమే. బండి లేనంతసేపు కూడా చర్చికి నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. అమ్మ బాబాయ్, చర్చ్ అంటేనే నడుచుకొని వెళ్ళాలి, బండిల మీద కార్ల మీద కాదు, నడిచి వెళ్ళాలి మందిరంకి ఎప్పుడూ కూడా అన్న వ్యక్తులే బండి వచ్చిన తర్వాత కూడా రాకుండా మందిరాలు మానేసి కాళ్ళు నడువు నొప్పులు అని చెప్పి ఇంట్లో కూర్చునే వ్యక్తులు కూడా లేకపోలేదు. అంటే ఇచ్చిన దేవుడు ఏం చేశాడన్నమాట? అక్కడ చెప్పండి, తప్పు చేశాడన్నమాట. ఏమీ లేనప్పుడు చేసిన భక్తి అన్నీ ఉన్నప్పుడు కూడా కనబడాలమ్మా. అది ఎందుకు కనబడట్లేదు? అది ఎందుకు కనబడట్లేదు చెప్పండి ఒకసారి. ఉద్యోగం లేదు ప్రభు, ఉద్యోగం లేదు ప్రభు అని చెప్పి అందరితోనే ప్రార్థనలు చేయించుకోవడం. ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి. పోన్లే, దేవుడు ద్వారాన్ని తెరిచి ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు అమ్మయ్య. పోన్లే, ఉద్యోగం వచ్చిందన్న తర్వాత భక్తి ఏం చేయబడాలి? పెరగాలా లేదా? ఉద్యోగం వచ్చిన తర్వాత మందిరానికి రావడానికి సైతం ఉద్యోగం అనే కారణం ఆటంకంగా కనబడుతుంది. ఉద్యోగం లేనని చెప్పు కనబడింది, భక్తి ఉద్యోగాలు వచ్చిన తర్వాత లేవు, ఒప్పుకోవట్లేదండి. ఆదివారాలు కూడా సెలవు ఇవ్వట్లేదండి. మరి ఆదివారాలు ఏంటి? వారం అంతా కూడా ఖాళీగా ఇంట్లో కూర్చుని దానివి. మరి అప్పుడు భక్తి బాగుంది కదా? అంటే ఇచ్చినప్పుడు ఆ భక్తి పోయిందా? వారం అంతా ఇంట్లో కూర్చుని దానివే, నెలల తరబడి ఇంట్లో కూర్చుని దానివే, ఇంట్లో వండుకోవడానికి కూడా డబ్బులు లేక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చుకొని తినేదండి దానివి. ఈరోజు అంతమంది ప్రార్థిస్తే, దైవజనుడు ప్రార్థిస్తే, సంఘం ప్రార్థిస్తే దేవుడు ఆ మార్గాలను సరళపరిచి ద్వారాలు తెరిచి ఒక నూతనమైన ఉద్యోగాన్ని ఇచ్చిన తర్వాత ఆ ఉద్యోగం కొరకు ఏడిచినటువంటి ఏడుపు ఉద్యోగం వచ్చిన తర్వాత కనబడట్లేదా? ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ మందిరానికి వచ్చి రావడానికి కూడా కారణాలు వెతుకుతున్నావా? అంటే దేవుడు ఒక విధంగా ఒక వ్యక్తిని ఆశీర్వదించడం కూడా ఏమొస్తుందన్నమాట? తప్పైపోతుంది. ఉద్యోగం లేనని చెప్పి ఏముండవి ఇంకా అత్తమాటలు ఏమన్నా రోజు పెట్టేయచ్చు కదండి, కూడిక రోజు ఆల్నేట్ ప్రేయర్ పెట్టేయచ్చు కదండి, రోజు ఆరాధన చేయించేసి కదండి. మరి ఉద్యోగం వచ్చిన వారంలో ఒకసారి రామ్మంటే అంటే కంపెనీ ఒప్పుకోదు కదండి, కంపెనీ ఒప్పుకోదు కదండి. ఒకవేళ ఆదివారం అని చెప్పి మేము కంపెనీని కాదని వస్తే ఉద్యోగం పోద్ది కదండి. ఆశీర్వదించబడిన తర్వాత ఏమైపోయాడు దేవుడు మన జీవితంలో? దూరం అయిపోయాడు. ఉన్నావా ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో? ఉన్నావా తల్లి? ఒకవేళ నిజంగా అట్టి రీతిలో ఉన్న వ్యక్తి అయితే అట్టి దీవెని ఎప్పుడు కూడా పాడు చేసుకోవద్దు. అటు రీతిలో ఎప్పుడు కూడా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఎండాకాలం అని చెప్పి
భక్తికి కారణాలు ఎదుగుతున్నావా? ఎండ తీవ్రంగా ఉందని చెప్పి ప్రార్థించడానికి కారణాలు ఎదుగుతున్నావా? చల్లగా ఉంటున్న భక్తి చేస్తావా? నీడగా ఉంటున్న భక్తి చేస్తావా? పెళ్లి కోసం ఎంత ప్రార్థన చేస్తూ ఉంటారో, పెళ్లి చేయాలి పెళ్లి అవ్వట్లేదు సంబంధాలు రావట్లేదు బాబోయ్. సంఘం అంతా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయాలి, మళ్ళీ వీడి కోసం ఉపవాసాలు ఉండి సంఘం అంతా ప్రార్థన చేయాలి. పెళ్ళి అయిన తర్వాత ఏమంటారో, మందిరాలకు రావాలి కదా అంటే భర్త గారితో అవ్వట్లేదు, పిల్లల గారితో అవ్వట్లేదు. అందుకే కొంతమందికి దేవుడు ఎవరిని కూడా తెలుసా, పెళ్ళి ఎవడో పిల్లల్ని ఎవడో. పెళ్ళి అయితేనే దేవుడు మర్చిపోయావు, రేపు పిల్లలు పుడితే ఇంక అసలు మర్చిపోవా నువ్వు? ఎలా ఉంది నీ జీవితం? దేవుని మర్చిపోయేటువంటి రీతిలో ఉందా? ఇచ్చినటువంటి దేవుని మరింతగా కనపరుస్తూ భక్తిలో ఎదిగేటువంటి రీతిలో నీ జీవితం కనబడతా ఉందా? లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, అష్షేరు దీవించబడిన వ్యక్తే, అష్షేరు వాగ్దానాలు పొందుకున్న వ్యక్తే, అష్షేరు ఎనలేనటువంటి ఆశీర్వాదములు పొందుకున్నటువంటి వ్యక్తే. కానీ అష్షేరు దీవించబడిన తర్వాత దేవుని యొక్క పనిని మర్చిపోయాడు, దేవుడి యొక్క పనిని నిర్లక్ష్యపరచు వ్యక్తిగా మారిపోయాడు. ఎంతమంది జీవితాల్లో దేవుడు బాగు చేసినా సరే, అది బాగు చేసిన దేవుడు పక్కెళ్ళిపోతా ఉంటాడు. మందిరానికి రారా అంటూ ఉంటుంది తల్లి కొడుకుని. దేవుడు మార్చాడు కదా నీ బతుకుని, నీ జీవితాన్ని కట్టాడు కదా, మందిరానికి రా అంటే నువ్వు వెళ్తే వెళ్ళిగా నన్ను మాత్రం రానవు. వాస్తవానికి ఆడు బాగోవడానికి కారణం ఆ తల్లి ప్రార్థనే. ఆ తల్లి ప్రార్థిస్తాడికి బాగున్నాడు, స్థితి అంతా కూడా మారింది, జీవితం అంతా మారింది. ఈ రోజున బాగున్న తర్వాత ఒకప్పుడు చెప్పినాడు, అమ్మ ప్రార్థించమని చెప్పి పాస్టర్ గారిని, సంఘాన్ని చెప్పి నా కోసం ప్రార్థన చేయమని అన్న వ్యక్తే అన్నీ బాగున్న తర్వాత మందిరానికి రారా ఒకసారి అన్నా సరే బతిమాలించుకునేటువంటి పిల్లలుగా మారిపోలేదా? నువ్వు బాగుంటావా? ముందు రోజుల్లో నా తెలియకడుగుతున్నాను, నువ్వు దీవించబడతావని చెప్పి అనుకుంటున్నావా? ఒకవేళ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, సోమరితనం ఎంత మాత్రం కూడా నీకు మంచిది కానీ కాదు. బాగున్నా బాగోపోయినా దేవుడు తర్వాత ఏదన్నా, అది వ్యాపారమైనా ఉద్యోగమైనా వ్యవసాయమైనా, ఆ ఇచ్చిన ఆ కృపను అందిస్తున్న దేవుడికి స్థానం ఇచ్చిన మిగతా పనులన్నీ కూడా చేసుకో. ఎవరు వద్దన్నారు, ఎవరు కాదన్నారు. అంతేగాని ఇచ్చిన దేవుని మర్చిపోయి ఉద్యోగం అని, వ్యాపారం అని, వ్యవసాయం అంటే ఎక్కడికైతే ఎత్తాడో అక్కడికంటే కూడా కిందకు దొక్కేస్తాడు. ఇది నిజం, బైబిల్ పట్టుకుని చెప్తున్నాను. నిన్ను ఎంతవరకు అయితే ఎత్తాడో అక్కడి నుంచి తొక్కుతాడు. కొంచెం రేంజ్లోకి ఎత్తి పడిపోయావు అనుకోండి, దెబ్బలేం తగలవు. బాగా పైకి ఎక్కిన తర్వాత పడిపోయావు అనుకోండి, దెబ్బ గట్టి తగులుతుందా? అలా తగులుతుంది దెబ్బ. రేంజ్ మారిపోద్ది, చెప్ప పట్టుకునే స్థితికి తీసుకొస్తాడు దేవుడు. ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోకు, ఇచ్చిన దేవుడిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చెయ్యకు. ఇబ్బంది ఖచ్చితంగా పడతావు, జాగ్రత్త. ఇబ్బంది ఖచ్చితంగా పడిపోతాం. నిర్లక్ష్యం. జీవితం బాగుంటే దేవుడి పట్ల నిర్లక్ష్యం, జీవితం బాగుంటే భక్తిలో నిర్లక్ష్యం, దేవుడి జీవితం బాగుంటే శ్రద్ధల్లో, దేవుడి యొక్క పనుల్లో నిర్లక్ష్యం. అష్షేరు నిర్లక్ష్యం చేశాడు. ఒరే బాబు, వాళ్ళు ఎవరో కూడా మీ మధ్యన ఉండడానికి వీలు లేదురా అంటే వాళ్ళని ఉండనిచ్చాడంట. ఉండనివ్వడంతో పాటుగా వాళ్ళ మధ్యన ఏం చేశాడు? నివసించాడు. మళ్ళీ చెప్తున్నాను, ఏమీ లేనప్పుడు కాదు, అన్నీ ఉన్నప్పుడు కూడా భక్తిలో నువ్వేం చేయాలి? వర్ధిల్లాలి. దావీదుని గొర్రెలు కాపరం తీసుకుని వచ్చి ఎక్కడ నిలబెట్టాడు? ఇశ్రాయేలు రాజుని చేశాడు. భక్తి పెరిగిందా తగ్గిందా? చెప్పండి. అసలు వేరే క్యారెక్టర్కి వెళ్ళొద్దు, తక్కువని గుర్తొచ్చింది కూడా చెప్తున్నాను. తగ్గిందా పెరిగిందా? గొర్రెలు కాపర్లుగా ఉన్నప్పుడు ఉన్న భక్తి ఉందా? రాజుగా అయిన తర్వాత అంతకంటే భక్తి ఎక్కువైపోయిందా? ఖచ్చితంగా పెరిగింది. దానియేలు ఒక సహసిద్ధమైనటువంటి ఒక యూదుడు. అప్పుడు చేసిన భక్తి దానియేలు రాజ్య సంస్థానంలో ప్రధానమైన స్థానంలో పెట్టిన తర్వాత కూడా ఉందా, లేకపోతే ఆ స్థానంలోకి వెళ్ళిన తర్వాత మారిపోయిందా? దానియేలు 3 సార్లు ప్రార్థించేవాడు, దావీదు 5 సార్లు ప్రార్థించేవాడు. రేంజ్ మారిన తర్వాత భక్తి మారలేదు, భక్తి అధిగమించింది, పరాకాష్ఠకు చేరింది. వాళ్ళు ఎలా ఉన్నారు? సౌలు కూడా వేస్ట్గాడే. దీవించబడిన తర్వాత దేవుడిని ఏం చేశాడు? తొక్కేశాడా? కుక్క సావు చచ్చిపోయాడు. ఆడంతటా ఆడే కత్తి పెట్టుకుని అందమే పడి చచ్చాడు. తొక్కుతాడండి, ఎక్కడ తొక్కలు అక్కడ తొక్కుతాడు. నువ్వు దేన్ని చూసి గర్విస్తున్నావో, దేన్ని చూసి పొగరెత్తిపోయావో, దేన్ని చూసి నువ్వు కొవ్వెత్తిపోయావో ఆ కొవ్వును కరిగించేవాడే దేవుడు. కొవ్వుని కరిగింతాడు. గర్వించకండి, డబ్బు ఉందని, అన్నీ బాగున్నాయని ఎదవ గర్వాలు చూపించకండి. రేంజ్ మారిందని చెప్పి దేవుడు నిర్లక్ష్యం చేయకండి.
తొక్కలు తీసి కొవ్వును కాల్చి పడేస్తాడు. కాల్చమన్నాడా బలిపీఠం మీద కొవ్వుని? కాల్చేస్తాడు. జాగ్రత్త, పిచ్చి పిచ్చి అసలు వేశారంటే. దావీదు అలాంటి భక్తి చేశాడయ్యా సచ్చి వరకుని. ఏ లోటైనా ఉందాడు దావీదు జీవితంలో? దానియేలు జీవితంలో ఏ లోటైనా ఉందా? రాజ సంస్థానంలోనే ప్రధానమైనటువంటి పాత్ర ఇచ్చేసాడు దేవుడు. అంతకు మించిన భక్తి. రేంజ్ మారితే భక్తి తగ్గకూడదు, భక్తి ఎదగాలి. అలాంటి వాళ్ళని ఎంతైనా దీవింతాడు దేవుడు, ఎంతకైనా ఆశీర్వదింతాడు, ఇంకా ఇంకా దీవింతాడు అలాంటి వ్యక్తిని. అంతేగాని ఉద్యోగం వచ్చిందని, పెళ్ళి అయిపోయిందని, ఇల్లు కట్టేసుకున్నాం కదని ఇంక దేవుడితో మాకేం పని ఉంటుందిలే అంటే కోరికలు తీరిపోయిన తర్వాత ఇంకే అవసరాలు లేవని అనుకుంటారు. నీకు ఏ అవసరం లేదో నువ్వు అనుకున్నావు, ఏదో ఒకటి వచ్చి తెచ్చి పెడతాడు ఆయన. ఏ గుండె నొప్పో, ఏ అప్పులోడో ఏదో వస్తుంది, అప్పుడు మళ్ళీ గుర్తొస్తాడు ఆయన. చాలామందికి గర్వం ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? సమస్యలు ఏమీ లేవు అన్న సమయంలో వస్తూ ఉంటుంది. ఇంక దేవుడితో మాకు పనే ఉంటుంది, దేవుడితో అవసరం ఏముంటుంది, ఏ కష్టం లేదు కదా అనుకుంటారు. అలా అనుకున్నామంటే కొత్త కష్టం వచ్చి పడుతుందని అర్థం. రేంజ్ మారినంత మాత్రాన భక్తి మారడానికి వీలు లేనే లేదు. ఎంతగా మారిపోయాడు అశ్షూరు. దీవించబడ్డాడు, గర్వించాడేమో, సోమరైపోయాడు. దేవుడి యొక్క పనిని సైతం ఏం చేసేసాడు? నిర్లక్ష్యం చేశాడు. దావీదు అలా చేయలేదమ్మా, దానియేలు అలా చేయలేదు, కానీ సౌలు చేశాడు. ఎంతగా అయితే ఎత్తేసాడో సౌల్ని అక్కడి నుంచి దింపేశాడు కింద. మళ్ళీ అక్కడ మధ్య మధ్యలో కూడా కాదు, ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయాడో అంత నీచ దశకు వచ్చేసాడు. ఎవరినా అలాగే చేస్తాడు దేవుడు. లైఫ్ బాగుంది, జీవితం బాగుందని దేవుడిని నిర్లక్ష్యపరిచి ఎవడి జీవితమైనా ఇబ్బంది పడదు, ఎవడ బతుకైనా సరే నేల మట్టం అయిపోద్ది. ఇది నిజం. బతుకులు మారినాయని, కుర్రోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేసినాయని, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసామని, పిల్లలకు పిల్లలు పుట్టేశారని, ఇంకేమీ లేదు, హాయిగా సొంత ఇల్లు వచ్చేసింది, అన్నీ బాగున్నాయి కదా అని చెప్పి భక్తిలో ఎంతైనా సరే కొంచెం తగ్గామనుకో సౌలులాగా తొక్కుతాడు, సౌలులాగా తొక్కేస్తాడు. నాశనానికి ముందు ఎప్పుడు గర్వమే గర్వమే గర్వమే. మీరు ఎప్పుడన్నా చూడండి ఆత్మీయ తండ్రి గారిని. ఆయన యొక్క 50 సంవత్సరాల పరిచర్య కాలంలో 50 సంవత్సరాల లెక్క అంటే మందిరం కట్టడానికి నాకు తెలుసు. ఆయన ఎప్పుడు వచ్చారమ్మా సేవకి? ఏ వయసులో వచ్చారండి అమ్మ? 25 ఉంటుందమ్మా. మీకు 25 సంవత్సరాల వయసు ఉంటుందా? ఎంత 30 ఉంటుందా? 30 లోపు ఉంటుంది నాకు తెలుసు. పిల్లలు ఆలస్యంగా పుట్టారంట. చాలా ఆలస్యంగా పుట్టిన వీళ్ళందరూ. ఆయన ఎంత అమ్మాయి కూడా చెప్పాను కదా, అంటే 80-90 చిల్లర పైన ఆయన బతికారు. మనకి యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే లేదు కానీ 90+ ఉంటాయంటారు. అంటే సుమారుగా 30 అనుకున్నాం అనుకోండి, 60 సంవత్సరాలు పరిచర్య చేసాడు ఆయన. ఆయన 60 సంవత్సరాల పరిచర్యలో 50 సంవత్సరాల్లో సొంత ఇల్లు లేకుండా, సొంత మందిరం లేకుండా పరిచర్య చేశాడు. సొంత ఇల్లు ఇచ్చిన 10-20 సంవత్సరాలకి ఎప్పుడు పోయినట్టున్నారు ఆయన. 10 సంవత్సరాలు. మాట చెప్తున్నాను చూడండి, సొంత ఇల్లు లేనప్పుడు, సొంత మందిరం లేనప్పుడు ఎంత నాణ్యంతో కూడినటువంటి భక్తి శ్రద్ధలు అయితే చూపించాడో, మందిరం వచ్చిన తర్వాత, ఇల్లు వచ్చిన తర్వాత భక్తి పెరిగింది కానీ తగ్గలేదు. వయసు పెరిగే కొలది కూడా ఒంటిలో సత్తుతో పాటుగా ఓపికతో పాటుగా ప్రార్థన కూడా ఏం చేయబడుతుంది? తగ్గిపోద్ది. కానీ ఆయనకు వయసుతో పాటుగా భక్తి పెరిగిపోయింది. అన్నీ ఇచ్చాడు దేవుడు, కావలసిన అన్నీ ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు, సొంత ఇల్లునిచ్చాడు, సంఘాలన్నీ కూడా బాగున్నాయి. ఇంత బాగున్న తర్వాత ఆయనలోనే మార్పు వచ్చింది అనుకుంటున్నారా? వాస్తవానికి వచ్చింది. భక్తిలో మార్పు అధిగమించాడు ఇంకా భక్తిని. చివరి వరకు కూడా ఆదిలో ఎలాంటి భక్తి కనబడిందో అంతకు మించిన భక్తి కనబరిచాడు ఆయన. అంతేకాని నాకు చర్చ్ వచ్చేసింది, నాకు సొంత ఇల్లు వచ్చేసింది, 5 సంఘాలు కట్టేశాను, 7 సంఘాల పైన కట్టేశాను, ఇంకా నాకు ఏం కావాలి? సంఘం ఉంది కదా పోషించడానికి, సంఘస్థులు ఉన్నారు కదా ఏమొచ్చినా సరే చూసుకోవడానికి అని అనుకోలేదు. నీవు లేకపోతే నీ రోజు వరకు కూడా ఇక్కడ వరకు రాలేనయ్యా అని చెప్పి చచ్చిపోయేటువంటి ఆకర్షణ వరకు కూడా ఆయన పాదాల పట్టుకుని ఊజాడిన గొప్ప భక్తుడైన. ఈరోజు మనకు ఉందా ఆ భక్తుడి యొక్క శిష్యులుగా, ఆ భక్తుడి యొక్క సంఘస్థులుగా? లేదు. సుఖానికి అలవాటు పడిపోయాం. సుఖానికి అలవాటు పడిపోయి అబ్బే దేవుడితో మాకు అవసరం లేదండి, ఇల్లు వచ్చేసింది కదండి, ఇల్లు కట్టేసుకున్నాం కదండి,
సొంత ఇల్లు కోసమే నేను ఉపవాసాలు చేశాం మేము. ఇల్లు కోసమే అంతగా ప్రార్థించేవాళ్ళం, ఇల్లు గురించి అంత ప్రాకులాడేవాళ్ళం. ఈరోజు ఇల్లు వచ్చేసింది కాబట్టి అంత ప్రార్థన ఎందుకు చేయాలండి? ఇల్లు వచ్చేసింది కాబట్టి ఆ రోజు చేసిన ప్రార్థన మానేసావా? ఇల్లు కావాలని చెప్పి ఎంతగా ప్రార్థించావు తల్లి నువ్వు? ఇల్లు కావాలని చెప్పి ఎంతగా ఆర్తనాదాలు పెట్టేదానివి దేవుడి దగ్గర? ఇల్లు కావాలని చెప్పి ఎంతమంది దగ్గర ప్రార్థన విజ్ఞాపనలు కోరేదానివే? ఇల్లు కావాలని చెప్పి ఎన్ని ఉపవాసాలు ఉన్నావు, ఎంత కన్నీరుని గాచావు. ఈరోజు ఇల్లు వచ్చిన తర్వాత ఆ భక్తి అంతా ఉందా పోయిందా? ఉందా? లేదు. ఎందుకంటే అన్నీ వచ్చేసినాయి కదా. అన్నిటితో పాటుగా ఏమొచ్చేసింది మనలోకి? సోమరితనం, బద్ధకం అనేటువంటిది కూడా చెప్పండి వచ్చేసింది. మారకూడదు, ఇప్పుడు మారకూడదు. భక్తులు అధిగమించాలే తప్ప బతుకులు బాగున్నాయని చెప్పడం కూడా మొండి వాళ్ళుగా సోమరులుగా మారిపోకండి. ఎప్పుడు మారిపోకండి. అశ్షేరు దీవించబడ్డాడు, అందరికీ మించి నూనెలో నడిచేటువంటి గొప్ప దైవికమైన దీవెనలు పొందుకున్నాడు. నూనెలోని కాళ్ళు ఉంటాయన్నాడు. అంత ఆశీర్వాదం అది. దాని గురించి సెపరేట్ టాపిక్ మాట్లాడతాం. లోతు వద్దు, లోతు పరిశీలనలు వద్దు. ఇంకా ఇదేనా బైబిల్ కాలేజ్ అయితే చెప్పినా అర్థం ఉంటుంది, అంత అవసరం లేదు విశ్వాసులకి. అంతగా దీవించబడిన వ్యక్తి ఈ రోజున దేవుడు పనిని సైతం నిర్లక్ష్యం చేసిన వ్యక్తిగా చెప్పండి మారిపోయాడు. కొంతమంది గురించి మా అమ్మగారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, రే ఒకప్పుడు వీళ్ళందరూ మందిర పరిచయం ఎలా చేసేవారు అనుకుంటున్నాం? ఒకప్పుడు వీళ్ళందరూ లేరు, వాళ్ళే మందిర పరిచయం చేసేవారు, వాళ్ళే దేవుని పనిలో చాలా బలమైన పాత్రలుగా వాడబడేవారు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే మందిరాలు కూడా రావట్లేదు. ఏంటి ఉద్యోగం నొకలో, ఇంట్లో కుదరట్లేదు నొకలో, ఇంకోళ్ళకి ఇంకోటి అని చెప్పి. అంటే బాగున్నావనా దేవుని వదిలేసింది? దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. నీ జీవితాన్ని ఒక మెట్టు పైకెక్కించాడంటే ఆ మెట్టు పైకెక్కించేటప్పుడు పరీక్షిస్తాడో, ఆ మెట్టు పైకి ఎక్కించిన తర్వాత కూడా పరీక్షిస్తాడు. ఎక్కించక ముందు పరీక్ష ఉంటుంది, ఎక్కిన తర్వాత కూడా పరీక్ష ఉంటుంది. ఎక్కిన తర్వాత ఎందుకో తెలుసా పరీక్ష? ఆ ముందు ఉన్నటువంటి రీతిలో నువ్వు ఉంటావా లేదని. ఎందుకంటే అక్కడ నెగ్గావనుకో ఇంకో మెట్టు ఎక్కిస్తాడు మళ్ళీని. అక్కడ ఆ గర్వం వచ్చేసిందనుకో, ఆ భక్తి పోయిందనుకో, ఆ శ్రద్ధ పోయిందనుకో, ఆ నాణ్యత పోయిందనుకో, చాలులే ఎక్కడే ఎంత యాక్ట్ చేస్తున్నాడో ఇంకా పైకి ఎక్కితే ఇంకెంత చేస్తాడో ఇడు నిమ్రోధ కంటే ఎక్కువ యాక్ట్ చేస్తాడని చెప్పి వద్దురని చెప్పి ఆపేస్తా ఉంటాడు. పరీక్షిస్తాడమ్మా. చాలాసార్లు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. లేమిలో పరీక్షిస్తూ ఉంటాడు, కలిమిలో కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఏవీ లేనప్పుడు నీ స్వభావం ఎలాగుందని పరీక్షిస్తూ ఉంటాడో, అన్నీ వచ్చిన తర్వాత నీ స్వభావం లేనప్పుడు ఈ రీతిలో ఉందా లేదని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. నన్ను పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. ఇప్పుడు అలాగా ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఇంత ఏర్పాట్లో, ఇంత పిలుపు ఉండి, ఇంత బలమైన అభిషేకం నా మీద ఉంచి కూడా నా మీద పరీక్ష లేదంటే నేను నమ్మను. ప్రతిరోజు పరీక్షిస్తాడు. నాలోకి ఏ కొంతైనా గర్వం వచ్చిందా, భక్తిలో ఏమైనా నాణ్యత తగ్గిందా, దేవుడి పట్ల ఉండవలసినది ఆ దృష్టి ఏ కోసాన్నైనా దారి మళ్ళిందా అని రోజు పరీక్షిస్తాడు. ప్రతి మెట్టు వెనక పరీక్ష ఉంటుంది నా వెనకాల. ప్రతి మెట్టులో నేను అలా చెప్తున్నానని ఏమనుకోకండి. నేను ఐ వాజ్ బోర్న్ ఇన్ ఏ సిల్వర్ స్పూన్ అంటాను ఎప్పుడో కూడా. నేను పుట్టిందే మంచి కుటుంబంలో. అంటే మా జీవితంలో శ్రమలు లేవని కాదు, మా బతుకుల్లో శ్రమలు లేవని కాదు, మా నాన్నగారు కష్టపడలేదని కాదు, కష్టపడే మమ్మల్ని అలా పెంచారు. అందరికీ మించిన రీతిలో పెంచిన తండ్రి నా తండ్రి. అందరికంటే కూడా ఉన్నతమైన రీతిలో పెంచిన తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు. అందుకని ఐ వాజ్ బోర్న్ ఇన్ ఏ సిల్వర్ స్పూన్. నేను పుట్టడంతోనే సిల్వర్ స్పూన్తో పుట్టాను. అలాంటి కుటుంబంలో దేవుడు ఉంచినందుకు దేవుడికి మహిమ. చూసిన తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా నేను రుణొస్తున్నాయి. ఎప్పటికీ రుణమే. మా తల్లిదండ్రుల రుణం నేను తీర్చలేను ఇప్పటికీ. అంతగా చూశారు, అంతగా దీవించబడిన రీతి. అంటే మా నాన్నగారు కష్టపడ్డారు, మా నాన్నగారు చాలా శ్రమించారు, మా నాన్నగారు అంతగా ప్రయాసపడ్డారు. ఆయన సైకిల్ మీద నన్ను ఎక్కించుకొని తిప్పిన రోజులు కూడా నాకు గుర్తున్నాయి. సైకిల్ ఓస మీద కూర్చుంటే నొప్పి వచ్చేస్తుందని చెప్పి టవల్ చుట్టూ పెట్టి మా నాన్నగారు ఇంటికి తీసుకెళ్లే రోజులు కూడా ఉన్నాయి. ఆయన అప్పుడు అలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడు. ఆయన అన్ని కష్టాలు పడ్డాడు, ఆయన అన్ని శ్రమలు అనిపించాడు. ఢిల్లీలో జాబ్ వస్తే తండ్రి గారు ఒంటరి అయిపోతారని చెప్పి, పిల్లలు ఏమైపోతారని చెప్పి జాబ్ వదిలేసి వ్యాపారం తండ్రితో పాటు ఉండిపోయిన తండ్రి నా తండ్రి. అన్ని కష్టాలు, అన్ని సమస్యలు, అన్ని శ్రమలు అనిపించాడు. నాకు ఏ కష్టం ఏ సమస్య లేకుండానే పెంచాడు నా దేవుడు. నా దేవుని మూలంగా అనుగ్రహించబడి నా ఫ్యామిలీ మెంబర్స్. ఈ రోజుకి కూడా, ఈ రోజు కాదండి, నా రంధ్రాల్లో ఊపిరి పోయేంత వరకు కూడా దేవుడు ఏ కోసాన్న లోటివ్వడు నాకు తెలుసు. ఎందుకంటే జీవితంలో నాలోకి గర్వం అనేది రాదు, రానివ్వను.
ఈ రోజుకి కూడా మా అమ్మగారు మా నాన్నగారు పెంపకాలు ఎలా ఉండేయంటే, అంటే అలా చూసి మీరు పాడవకండి. మా అమ్మ గర్వంగా చెప్పింది మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, మా పిల్లలు సింహం పిల్లలు రానిది. ఏ అంటే ఎలాగంటారంటే, మొక్కలేనిదే మొద దిగదు మా వారికి. అలా పెంచాం మేము వాళ్ళని అని చెప్పి అలా పెంచేశారు. ఈ రోజున నేను నా కొడుకుని అలా పెంచేశాను. మేము పెంచడం ఏంటి, దేవుడు మమ్మల్ని అలా పోషించాడండి. అటు రీతిలో మమ్మల్ని నిలబెట్టాడు. ఏ అక్కర అయినా తీర్చేవాడు, ఏ లోటైనా తీర్చేవాడు, ఏ లోటుబాట్లు లేకుండా పోషించిన దేవుడు మా దేవుడు. ఈ రోజుకి నాన్ వెజ్ లేకుండా నేను భోజనం చేయను. అలాగని చెప్పి చేయనని కాదండి, పరీక్ష పెడితే అక్కడ కూడా చేస్తాను. చేసిన రోజులు కూడా ఉన్నాయి. మూలపడ్డానికి ఏం చేయాలి, అయ్యే తాగాలి. ఏటయ్యి జావలో ఇవి తాగాలి. అంటే రాని కూడా అనుకోండి, అంత సమృద్ధిగా దేవుడు అందించాడని చెప్పి రోజు నాన్ వెజ్ ఉంటుంది. బిర్యానీ తినని వారం అంటూ ఉండదు. రెగ్యులర్గా బిర్యానీస్ ఉంటాయి ఇంట్లో. ఏదో ఒక కారణాలు, బిర్యానీ వండుకోవడానికి కొంతమంది కారణాలు కావాలి. మేము బిర్యానీ సరదాగా చారు పెట్టుకున్నట్టు పెట్టేసుకుంటాం. అసలు నార్మల్ అది. బిర్యానీ ఇది నాట్ ఎ మ్యాటర్ అసలు. మా పెద్దమ్మ గారు కూడా ఇలా ముక్క లేకపోతే ముద్ద దిగదన్నట్టుగా పెంచింది. ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆవిడ దగ్గర నేను ఒక సంవత్సరం ఉన్నట్టు ఆవిడ బుర్రంతా పీకేశాను. అయ్యి బాబాయ్ అన్నట్టుగా అయిపోయింది. ఆవిడ కొలిది ఆలోచేసింది. అంత వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాను. కానీ ఎప్పుడూ కూడా ఆవిడ బాధపడలేదు. నాకు ఇప్పటికీ బాగా వచ్చారు. నేను వాళ్ళకి అంత గాయపరిచినా, వాళ్ళు అనుకున్న రీతిలో నేను ఉండకపోయినా, వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతో కొంత మారతాడని వాళ్ళు తెచ్చిపెట్టుకున్నా సరే, నేను మారకపోగా వాళ్ళని ఇబ్బంది పెట్టాను. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు బాధపడలేదు. అంతకు అందరూ కూడా నన్ను ప్రేమించిన వాళ్ళే. సేవలోకి వచ్చాను. ఎప్పుడు అమ్మ పెట్టినా సరే అన్నం వేడివేడిగానే పెడదు. చల్లారిపోయిన అన్నం మా ఇంట్లో ఉండదని అంటలేదు, తినలేదని అంటలేదు. 2-3 కూరలు ఎప్పుడూ ఉంటాయి. మా నాన్నమ్మ గారన్నా అలాగే పెంచారు, అమ్మమ్మ గారన్నా అలాగే పెంచారు. 2-3 కూరలు ఉండాలి. 3-4 కర్రీస్ లేకపోతే కొంచెం ఇబ్బంది ఉన్నట్టుగా పెంచేశారు. ఎప్పుడు కర్రీస్. ఇప్పుడు మా అమ్మగారు క్యారేజ్ పంపిస్తున్నారు అనుకోండి, క్యారేజ్ ఎవరన్నా ఓపెన్ చేశారనుకో, రాజుల భోజనంలా ఉంటుంది. 3 కప్పులు 3 రకాల కూరలు, స్వీటు, అట్టుపండు అయినా తింటానా నేను, అలా పంపుతూ ఉంటుంది అది. అంత బాగా తినే వ్యక్తిని. ఓ వారం రోజుల క్రితం ఆయన పరీక్షలు ఉంటావు చూడండి. నేను డే అంతా మామూలుగా కంప్లీట్ అయిపోయింది, దేవుడి పనిలో నిమగ్నం అయిపోయాను. రాత్రికి ఏదో సంథింగ్ ఏదో బిర్యానీ ఏదో వచ్చిందంటే ఆకాశం నుంచి ఏమి రావు. మా అమ్మ వండుతేనో లేకపోతే ప్రసన్న గారు వండుతేనో ఎవరన్నా ఏదన్నా నిమిత్తం ఏదైనా తెచ్చి పెడితే అది వేరే విషయం. తినేసాను, కొంచెం మిగిలిపోయింది. నాకు బిర్యానీ రాత్రులు తినడం కంటే కూడా మిగిలిపోయింది పొద్దున్న ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం నాకు చాలా ఇష్టం. మీరు నమ్మంటే నమ్మకపోండి, చేపల పులుసు 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్న టేస్ట్ వేరేది ఉండదు. బిర్యానీ కూడా ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టాలంటే అలా తినమని నేను అంటలేదు, మళ్ళీ ఇలా నేను అందరికీ చెప్తారేమో. అలా మిగిలిన ఏదన్నా అనుకోండి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో తినేస్తూ ఉంటాను వేడి చేసుకొని. అలాగా నేను ఉంచుకున్నాను. ఏదన్నా సరే చేయగడ పట్టుకెళ్తూ ఉంటాను అనుకోండి, ఆడికి నేను లోటు చేయనని అంటలేదులే. లోటెట్టి నాతో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే నాతో సమానంగానే చూద్దాం అమ్మ. అయితే ఏదో బిర్యానీ తినేసాను, కొంచెం ఎక్కువ పంపించినట్టు ఉందమ్మా, అందులో 3-4 పీసెస్ అన్నీ ఉండిపోయినాయి, బిర్యానీ ఉండిపోయింది. రేపు పొద్దున్న తిందామని చెప్పి ఏ పనిలో నిమగ్నం అయిపోయి ఫ్రిడ్జ్లో పెట్టలేదు నేను. చలికాలంలో ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడవదు. ఎండాకాలంలో ఎలా ఉంటుంది, నేను అమ్మాజీ గారు నాకు పంపించారు, చాలా వరకు తిన్నాను, కొంచెం ఉంచుకున్నాను. సాయంత్రంకి అది ఇరిగిపోయినాయండి పాలు వేడికి. అదే ప్రాబ్లం ఇంకా చెప్తున్నాను. అయితే పొద్దున్న లేచిన తర్వాత అమ్మ బిర్యానీ ఉంది, జయా టిఫిన్ ఏం తీసుకురాకరా, వేడి చేసుకుని తినేస్తాను, ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఆ రోజు సోమవారం నా బాగుచ్చు. అది వెళ్ళిపోయిన తర్వాత గేట్ క్లోజ్ చేసుకున్నాను. ఎందుకంటే సోమవారం అంటే ఇంక మళ్ళీ ఫోన్ కూడా లిఫ్ట్ చేసే పని ఉండదు. వేడి చేసుకుందామని చెప్పి జస్ట్ ఆ మూతలో తీసిన తర్వాత రాత్రి వండిన బిర్యానీయే జిగురు వచ్చేసింది, నీరు పడేసింది. నాకేమో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదే తినే స్థితిలోకి వస్తే అది తినకూడదా, అది తప్పు అని చెప్పి పాసిపోయిన అన్నాన్ని ఎవడం తింటాడా? పాసిపోయిన అన్నాన్ని ఎవడం తినడానికి ఇష్టపడతాడా? లైఫ్లో ఎప్పుడు తినలేదు. ఆ ముద్ద పట్టుకొని నోట్లో పెట్టుకుంటే ముద్ద దిగలేదండి, ముద్ద కూడా దిగలేదు, ఊసేసాను. అప్పుడు మాట్లాడాడు దేవుడు, అదే కావాలి నాకు. అప్పటి వరకు మాట్లాడలేదు. తిందాము అనుకున్నప్పుడు మాట్లాడలేదు, తింటున్నప్పుడు కూడా వద్దు అని అనలేదు. తినాలి, ఏమొచ్చింది, ఇది కూడా లేనులు బోల్డ్ మంది ఉన్నారని చెప్పి తిన్నాను చూడండి. తినకు, అది కావాలి. గుక్క పెట్టి ఏడ్చాను నేను ఆ రోజు.
ఒక్క పెట్టి ఏడ్చింది. పరీక్ష అండి, ప్రతి దానికి పరీక్ష ఉంటుంది. మనం గమనించుకోలేకపోతున్నాం. ఎప్పుడు తినడరు పాయసాన్ని నాకు తెలిసి చిగిరి పడేసింది. తినాలి నాకు అనిపించింది. దేవుడు ఏం మాట్లాడలేదు. ఎందుకు తినకూడదు, ఎందుకు ఇది అలవాటు అవ్వకూడదు, అక్కడ ఉంటున్నాను ఇక్కడ ఉంటున్నాను కదా నేను, ఇది ఎందుకు అలవాటు అవ్వకూడదు, ఇది తినే పరిస్థితి వచ్చినప్పుడు ఆకలితో ఉండాలా, ఇది తినకూడదా అని తెగించి నోట్లో పెట్టుకున్న ముద్ద తెగలేదు. అప్పుడు ఆయన మాట్లాడిన మాట, చాలు, ఇదే నాకు కావాలి, ఇదే నాకు కావాలి, ఇదే నాకు కావాలి. పరీక్ష. నేను ఎక్కడైనా సరే బతకగలను, నడుసు కూడా వెళ్ళిపోతాను, ఏసీల్లో ఉంటాను, రేకుల షెడ్లో కూడా ఉంటాను కాదు, అది అనుభవించే పరిస్థితి వచ్చినప్పుడు ఉండగలిగే రీతిలో ఉన్నావా లేదని చూస్తాడు ఆయన. తిందాం అనుకున్నప్పుడు వద్దాం లేదండి ఆయన, తింటున్నప్పుడు వద్దాం లేదండి, ముద్ద పెట్టుకుని నవ్వులుదాం అన్నప్పుడు కూడా వద్దాం లేదు. నా వల్ల కాలేదు లోపలికల్లా, అప్పుడు ఆపేమన్నాడు. వద్దు, అయిపో, కావలసింది జరిగింది, నాకు కావలసింది అది, ఇదే కావాలి. అది కావాలి దేవుడికి. లేమిలోనూ ఒక రకంగా ఉండాలి, కలిమిలో కూడా ఒకే విధంగా ఉండాలి. మన స్వభావం. అన్నీ వచ్చిన తర్వాత పనికిమాల గర్వాలు తెచ్చిపెట్టుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐ వాజ్ బోర్న్ అనే సిల్వర్ స్పూన్. అలాంటి బతుకునది. పాసన్నం తినిపించాడు. పాసన్నం ఎప్పుడన్నా తిన్నారు లేదని తెలదో, తిందాం అనుకున్న దిగదది. ఎందుకంటే నవిలిన అది అంటుపోతుంది, అంగలకి అంటుపోతుంది, దిగదమ్మ అది. లైఫ్లో ఫస్ట్ టైం అది, నా ఎక్స్పీరియన్స్ అది. అస్సలు దిగదది, స్మెల్ వస్తుంది. అది ఎలా తినగలుగుతాం? యెహెజ్కేలుని మనిషి పెంట తినరా అంటే తింటానని వెళ్ళాడు. వద్దురా, మనిషి పెంటను అప్పాలు చేసుకుని తింటావా యెహెజ్కేలు? తింటానని వెళ్తే వద్దు, తింటానన్నావు కదా చాలు. అనలేదు యెహెజ్కేలుని? అనలేదమ్మా నూతన? అన్నాడా? మనిషి పెంటని అప్పాలు చేసుకుని తినగలవా యెహెజ్కేలు? బాబాయ్ తింటానా, ఎందుకు తిన్నావు, నువ్వు చెప్పావు కదా. వద్దురా, అన్నమాట చాలరా. రీసెంట్గా ఆ క్వశ్చన్ అడిగింది నాకు, అందుకే ఆ పిల్లల్ని ప్రస్తావించాను. ఎందుకు అలా అన్నాడని చెప్పి. పరీక్ష అండి, పరీక్ష. మనిషి పెంట తింటావంటే తింటానన్నవాడు భక్తుడు. అది ఉండాలి మనలో. ఏ పరీక్ష ఏ సమయంలో ఏ విధంగా పెడతాడో తెలీదు, కానీ ఆయన మాత్రం పరీక్షించినట్టుగా నీకు తెలీదు. కానీ హృదయపూర్వకంగా పరీక్షలో నెగ్గలను. దేవుడు చూస్తున్నాడు, దేవుడి దగ్గర మెప్పు పొందుకోవాలని చెప్పి చేయకండి అస్సలా. ఆ పరీక్షగా జరిగినప్పుడు ఎవరో ఉండరు, నువ్వు ఒక్కడే ఉంటావు, గుర్తుపెట్టుకో. ఒంటరిగా ఉన్నప్పుడు పరీక్షిస్తాడు దేవుడు. 100 మంది మధ్యన పరీక్షించి నిన్ను 100 మంది దగ్గర గొప్ప చేయాలనుకోవడం. ఆయన ముందు మాత్రమే నువ్వు గణపరచబడాలి. ఆయన గణపరుచు వాన్ని గణపరిచే దేవుడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడతాం. 100 మంది మధ్యన ఎప్పుడూ కూడా దేవుడు గొప్ప చేయాలనుకోలేదు, ఆయన ముందు గొప్ప చేయాలనుకుంటాడు. నేను ఏదో హైలైట్ చేయాలని ఎప్పుడు అనుకోవడం, నా ముందు హైలైట్ అయితే చాలనుకుంటాడు. అలా ఉండండి. బతుకుతే అలాంటి బతకండి. రేంజ్ మారిందని, లైఫ్ మారిందని, స్టైల్ మారిందని, ఉద్యోగాలు వచ్చినాయి, వ్యవసాయాలు బాగున్నాయి, వ్యాపారాలు బాగున్నాయి, బంగారాలు వచ్చినాయి, డబ్బు వచ్చినాయి అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి వచ్చిన రోజులు మరిచిపోయావా? నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు దేవుడు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. మారకండి అమ్మా, ఎప్పుడు గర్వాలు రానివ్వకండి, సోమర్థనం రానివ్వకండి. భక్తులు అధిగమించాలి, ఎదగాలి తప్ప ఎప్పుడు కూడా భక్తులు ఏం చేయబడకూడదు. కాకుండా నేను మాట్లాడుతున్నాను, కానీ నేను ఎందుకు వచ్చిన మాట నిజంగా చెప్తున్నాను. యెహెజ్కేలుని మనిషి పెంట తినమన్నాడు. మనిషి పెంట. నన్ను తినమన్నా తింటాను నేను. నువ్వు తింటావా? ఆ తగ్గింపు ఉండాలి. తగ్గింపు నీ జీవితంలో ఉంటే హెచ్చింపేట ఆయన చూపిస్తాను నీకు. అంతేగాని అన్నీ వచ్చినాయని దేవుని పక్కన ఎట్టకండి. అన్నీ బాగున్నాయని చెప్పి దేవుడికి సమయాన్ని ఇవ్వకుండా మానేయకండి. అన్నీ 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 సమకూరినాయని చెప్పి దేవుడి కంటే కూడా సుఖానికి అలవాటు పడిపోకండి. అసలు జీవితంలో సుఖశాంతులు లేకుండా చేసేస్తాడు. జాగ్రత్త.
సుఖానికి అలవాటు పడిపోయి, శరీరం సుఖానికి బాగా అలవాటు పడిపోయి భక్తి అవసరం లేదంట. ఎండనొకడో, వాననొకడో, చెమటనొకడో, నడువు నొప్పనొకడో, తల తిరుగుతుందనొకడో. అష్షేరు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దీవించబడిన జనాంగమా, నేను భాగ్యవంతులను అనుకుంటారని పెట్టిన పేరు. ఆవిడ భాగ్యవంతులలో ఎందులో తెలియదు. మనోడు లైఫ్ రేంజ్ మాత్రం మార్చిన దేవుడు. అస్సలా మన స్థానాలు మారిన, మన స్థితిగతులు మారిన, భక్తిలో మాత్రం మార్పు అనేది రాకూడదు. యథావిధిగా యథార్థత పూర్ణ హృదయంతో నువ్వు భక్తి చేయగలిగితే దావీదుకి మించిన, దానియేలుకి మించిన రీతిలోని జీవితాలు దేవుడు కట్టగలడు. దానియేలు చచ్చేవరికి ఎక్కడున్నాడు? రాజ భోజనమే తిని చచ్చిపోయాడు. దావీదు ఎలా బతికాడు? బతికేంతవరకు కూడా రాజుగానే బతికి చచ్చిపోయాడు. ఆయన స్థానం ఏం కోల్పోలేదు, ఆయన పీఠం ఏం పోలేదు. బతికేంతవరకు అలాగ చదువుతాడు. మధ్యలో గర్వాలు వచ్చినాయి, పనికిమాల సోమర్థనం వచ్చింది. దేవుడు పనులతో మాకు పని లేదు, మందిరాల పని లేదు, ఆరాధనల పని లేదు, మాకు దేవుడి తర్వాతే ఈ పనుల తర్వాతే దేవుడు అన్నట్టుగా. కానీ దేవుడిని పక్కనెట్టావు అనుకో, దేవుడు పనిని పక్కనెట్టావు అనుకో, నేను ఎక్కడ తొక్కలో కూడా దిక్కుతాడు, ఎక్కడ తొక్కలో కూడా దిక్కుతాడు. సౌలుని ఎలా దొక్కుడు దిక్కుతాడు. ఒకసారి లేచిపోయింది సౌలు గ్రాఫ్ అంతా. అక్కడి నుంచి ఇక్కడ పాడేసి ఉంటే బాగున్నావు. అసలు వద్దే, నీచ స్థితికి వెళ్ళిపోలరు నువ్వు. నీచాతి నీచమైన స్థితి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభు,